సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుంటూ వద్దాం, అందరం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసు ప్రభువారి యొక్క జననం, యేసు ప్రభువారు జన్మించిన విధానం చూడగా పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లు నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభువారు సెలవిస్తున్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. సరే, పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడి ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏవైతే పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడి ఉందో దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చి రాయబడిని నెరవేరుస్తూ ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో మాట రాయబడుతూ వచ్చింది, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించుచున్నానని నేనంటేని యెహోవా అది నీకే తెలిసి ఉన్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే నీతి సువార్త. కాబట్టి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి ఆయన చేస్తున్న పని ఏంటంటే నీతి సువార్తను ప్రకటిస్తున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి నీతి సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి నీతి సువార్త దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యేసు ప్రభువారు తాను ప్రకటించిందంతా కూడా, తాను తెలియపరుస్తుందంతా కూడా నీతియుక్తమైనటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు ప్రకటించిన ప్రతి మాటలో, యేసు ప్రభువారు సెలవిస్తున్నటువంటి ప్రతి మాటలో కూడా నీతియుక్తమైనటువంటి మాటలని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నీతియుక్తమైన సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి నీతియుక్తమైన సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి నీతియుక్తమైన సువార్త యేసు ప్రభువారు ప్రకటిస్తూ వచ్చాడు. దాంట్లో కొన్ని విషయాలు చూసినట్టయితే ఆయన పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి నీతియుక్తమైనటువంటి సువార్తనైనా ప్రకటిస్తున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ నీతియుక్తమైన సువార్త ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. కనబడే కనుభాగాలు శత్రుగారులు లయపరచండి, దుష్టుని ఆలోచనలు క్రియలు లయపరచండి. ప్రభువా, ఈ ప్రాంతంలో మరి సీనన్న శోభక్క వారి గృహాన్ని ఆధారం చేసుకుని ఈ రీతిలో సత్య సువార్తను ప్రకటించడానికి మీరు ఇస్తున్న కృపకాయ వందనాలు. ఈ సత్య సువార్త ప్రకటిస్తుండగా నీతి సువార్త, ఏ నీతి సువార్తనైతే ప్రభు ఈ లోకాన్ని మీరు తీసుకొచ్చారో ఆ నీతి సువార్తను ప్రకటిస్తున్న సహాయం చేయండి. ఈ నీతి సువార్త ప్రకటించబడుతున్న ద్వారా యంత్ర శబ్దాల ద్వారా కానీ, ఆయా ప్రాంతాల్లో కానీ, ఇక్కడికి వచ్చి కూర్చుంటున్న వారిలో కానీ నూతన కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ఎంతో దీవెనకరంగా చేయండి. వచ్చి నీ ప్రజలను బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేయండి. అందరినీ సకాలంలో సమయానికి నడిపిస్తారని నమ్మి స్తుతిస్తూ ఆలస్యం అవుతున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి సంధించి సమయానికి నడిపించి మహిమ పొంది వాక్యం ఎంతో దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట నీతియుక్తమైనటువంటి పరిచర్య, సువార్త. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటిస్తున్నది ఏంటంటే నీతియుక్తమైన సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. కాబట్టి నీతియుక్తమైన సువార్త అంటే మానవుని యొక్క జీవితంలో, అంటే ఆయన ప్రకటించే దాంట్లో, ఆయన ఏదైతే ప్రకటిస్తున్నాడో, ఆయన ఏదైతే తెలియపరుస్తున్నాడో, ఆయన ఏదైతే ప్రకటన చేస్తున్నాడో దాంట్లో నీతి ఉంది, దాంట్లో నీతి ఉంది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఏదైతే దేవుని ద్వారా మనకు తెలియపరచబడుతుందో, ఏదైతే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తూ వచ్చాడో ఆయన ప్రకటించిన దాంట్లో నీతి ఉంది. అక్కడ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించిన దాంట్లో నీతి ఉంది. సో ఆయన ప్రకటించిన దాంట్లో నీతి ఉన్నదని మనం చూస్తూ వస్తున్నాం కదా. దాంట్లో మొదటిగా ఆయన ప్రకటించిన దాంట్లో నీతి ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం,
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే గాని మరి దేనికిని పనికిరాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మొదటి కోణం, యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంటే నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన మాటల్లో నీతి ఉంది, తన వాక్కులో నీతి ఉంది. కాబట్టి నీతి సువార్తను ప్రకటిస్తున్న వారిగా ప్రభువుని చూస్తున్నాం. ఆయన ప్రకటించే మొదటి నీతి సువార్త ఏంటంటే ఈరోజు మనం చూసే దాంట్లో మొదటి మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కాబట్టి ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పే మొదటి మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే చాలా మంది లోకానికి జన్మిస్తున్నారు, వెళుతున్నారు, పుడుతున్నారు, గిట్టుతున్నారు, కానీ ఉపయోగం లేనటువంటి జీవితంలో జీవిస్తూ వస్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట చూసినట్టయితే, దేవుని వాక్యం చూసినట్టు మాట చూసినట్టయితే మనం లోకానికి ఉప్పుగా చేయబడినటువంటి వారు. అంటే లోకంలో ఉన్నప్పటికీ, లోకంలో జీవిస్తున్నప్పటికీ, లోకంలో నివసిస్తున్నప్పటికీ ఆ లోకపు జీవితము, ఆ లోకపు ఆశలు, ఆ లోకపు కోరికల నుండి మనం బయటకు వచ్చిన వారమై సారవంతమైన ఉప్పు ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే లోకంలో నుండి మనం బయటకు వచ్చి సారవంతమైన ఉప్పులాగా మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టయితే, చాలా మంది ప్రజల యొక్క జీవితాలు చూసినట్టయితే మానవుని జీవితంలో లోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నారు, లోకంలో నివసించడానికి ఇష్టపడుతున్నారు, లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ లోకంలో నుండి సారవంతమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు మానవులు. ఈ లోకంలో చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టయితే లోకంలో నివసిస్తున్నారే కానీ ఒక సారవంతమైన జీవితము మానవుడి జీవితంలో లేదు. సారవంతమైన జీవితం ఉండాలంటే, మానవుడి జీవితంలో సారవంతమైన జీవితం ఉండాలంటే అది మంచి నేల పడిన విత్తనం వల్లే ఉండాలి. కానీ ఆ నేల మంచిదిగా ఉండాలి. ఒక విత్తనము మనం విత్తుతున్నామంటే ఆ విత్తనం విత్తేటప్పుడు ఏ విత్తనం అయితే విత్తుతున్నామో ఆ విత్తనం మంచి నేలలో పడితే దాంట్లో సారం ఉంటుంది. అది రాతి నేలలో పడినా, ముళ్ళ కంచెలో పడినా, త్రోవ పక్కన పడినా ఆ విత్తనంలో సారం ఉండదు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మంచి నేల మీద పడాల్సిన విత్తనం ఇంపార్టెంట్. మంచి నేల మీద విత్తనం పడితే అది శ్రేష్టకరమైనది ఉంటుంది. మంచి నేల ఏంటంటే క్రీస్తే. మంచి నేల ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారిలో మన జీవితం, మన ఆత్మీయ జీవితంగా ఉంటే, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి మన జీవితం మార్చుకుని, మన పాపాలు మార్చుకుని, మన ప్రవర్తన మార్చుకుంటే మన జీవితం ఎంతో శ్రేష్టకరమైనదిగా ఉంటుంది. పైన పెట్టి ఎత్తుకెళ్ళి బాక్స్ పైన పెట్టి వైర్ పైనుంచి కిందకి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టకరమైన భూమి. ఇక్కడ ఆయనలో మనం నివసించినప్పుడు, ఆయనలోకి వచ్చినప్పుడు మన జీవితం మార్చుకుని, మన ప్రవర్తనలు మార్చుకుని, మన ఆలోచనలు మార్చుకుని, మన ఉద్దేశాలు మార్చుకుని, మన క్రియలు మార్చుకుని, పాపంతో లోకంతో కూడినటువంటి లోకంలో ఉన్న మన క్రియలన్నిటిని మనం మార్చుకుని యేసు ప్రభువారనే సారవంతమైన భూమి మీదకి మనం వచ్చినప్పుడు మన జీవితాలు ఎంతో శ్రేష్టకరమైనవి ఉంటాయి. ఎంతో శ్రేష్టకరమైనవి ఉంటాయి, ఎంతో ఆశీర్వాదకరమైనవి ఉంటాయి. ఇక్కడ ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో యేసు ప్రభువారి యొక్క జననం గురించి తెలియలేని స్థితిలో చాలా మంది ఉంటారు. కానీ తెలియాల్సిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ లోకంలో సారవంతమైన భూమిగా ఉంటూ వచ్చాడు. ఎలా ఉంటూ వచ్చాడు? సారవంతమైన సారవంతమైన భూమిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి పైకి తీసుకెళ్ళి కిందకేసాడు, మొత్తం తీసుకెళ్ళి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సారవంతమైన భూమిగా ఉంటూ ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయనలో ఏ విత్తనం అయితే వేయబడుతుందో, ఎవరైతే ఆయనలో ఉంటారో, ఎవరైతే ఆయనలో జీవిస్తూ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫలించేవారు ఉంటారు. వారు ఖచ్చితంగా ఫలభరితమైన వారు ఉండేవారు ఉంటారు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించే నీతి ఏంటంటే, ఆయన సువార్త ఏంటంటే, నీతి కలిగిన సువార్త, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం లేదు, సారవంతమైనది ఉండాలి. కానీ ఈరోజు మీరు గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక విత్తనము మంచిగా ఫలించాలనేది మంచి నేల పడాలి. ఇక్కడ యేసు ప్రభు అనే ఆయన మంచి నేల కాబట్టి ఆయనలో మనం పడినప్పుడు, ఆయనలోకి వచ్చినప్పుడు, ఆయనలోకి మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఆయనలోకి మన ప్రవర్తన మార్చుకుని వచ్చినప్పుడు, ఆయనలోకి మన ఉద్దేశాలు మార్చుకుని లోకం నుండి, ఈ లోకంలో ఉన్న వాటి నుండి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోకుండా ఈ లోకం నుండి మనం వేరు చేయబడి లోకము నాకు నేను లోకంలోకి సిలువ వేయబడ్డాను అనుభవంలోకి వచ్చి
ఈ లోకంలో ఉన్న ప్రతి దాని నుండి మనం విడుదల పొంది యేసు ప్రభు దగ్గరికి వస్తే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనది ఉంటుంది. అక్కడ యేసు ప్రభు వారు సెలవిచ్చే నీతి సువార్త ఏంటంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలో సారవంతమైన వారుగా ఉండాలి. సారవంతమైన వారుగా ఉండాలంటే ఈ లోకంలో మనం క్రీస్తులో మనం పునాది స్థిరంగా ఉండాలి. క్రీస్తు అనే బండపైన మన పునాది నిలబడి ఉండాలి. క్రీస్తు అనే బండపైన మన పునాది స్థిరత్వం కలిగిందుకు ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో, మన యొక్క అనుభవాల్లో, మన ప్రవర్తనలో మన జీవితాలు మార్చబడింది. కాబట్టి క్రీస్తు అనే బండలో మన పునాది వేయబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితం ఎలా ఉండేది? సారవంతమైన వారికి ఉంటారు. కాబట్టి ఈరోజు ఇంకొద్ది దించండి ఇదే కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మొదటి దాన్ని పెట్టమని, ఫస్ట్ దాన్ని పెట్టు, మోజే సౌండ్ పెట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే వాక్యం చెప్పండి మాట ఏమని రాయబడుతుంది? సారవంతమైనటువంటి జీవితం. అక్కడ ఎప్పుడైతే ఉప్పు నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నీతి సువార్తను ప్రకటించి, మీరు ఈ లోకంలో ఉన్న మీరు ఉప్పు లాంటి వాళ్ళు, మీలో సారం ఉండాలి, సారం కోల్పోయిన వారుగా ఉండకూడదు. కాబట్టి సారం కోల్పోవడానికి కారణాలు ఏంటంటే లోకము, పాపము, శరీరాశలు, నేత్రాశలు. ఈ రోజులో చాలా మంది మనుషుల్లో ఉన్నవి ఇవే. నేత్రాశ, శరీరాశ, జీవోడంబబొట్టును బట్టే మానవుల్లో ఉన్నటువంటి సారవంతమైన జీవితాన్ని, శ్రేష్టకరమైన జీవితాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని బట్టి శ్రేష్టకరమైన జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తున్నాడు మానవుడు. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. ఆయన ఈ లోకానికి జన్మించిన కారణం ఏంటంటే నీతి సువార్తను ప్రకటించడానికి. ఈ నీతి సువార్త ఏంటంటే బైబిల్ రాయబడుతున్న మాట, ఈ నీతి సువార్త ఏమై ఉంది? సారవంతమైనది. మీరు సారవంతమైన వారికి ఉండాలి. ఇక్కడ ఈ సువార్తను నమ్మాలి, ఈ మాటలు నమ్మాలి, ఈ లేఖన భాగాలు నమ్మాలి. కాబట్టి నీతియుక్తమైన మాటలు ఏం చెబుతున్నాడు అది నమ్మాలి మనం. కానీ దాంట్లో మొదటి కోణం ఏంటంటే, మీరు లోకంలో ఉన్నా మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. కాబట్టి మీరు లోకంలో ఉన్న లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే మీలో సారం ఉండాలి. ఆ సారం మనలో ఉండాలంటే, ఆ ఫలభరితమైన, ఆ రుచికరమైన జీవితం మనలో ఉండాలంటే మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో లేనప్పుడు ఆ సారవంతమైన జీవితం, ఆ రుచికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండలేం. ఇది మొదటి మాట. కలిగి ఉండలేం. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనల్ని మాధుర్యమైన వారిగా, సారవంతమైన వారిగా, పనికొచ్చే పాత్రగా యేసు ప్రభు మనం చేయడం కొరకై ఈ లోకానికి ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి ఆయన జన్మించి ఒక సారవంతమైన జీవితం, ఒక మంచి జీవితం, ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని ఆయన మనకి ఇస్తున్న వాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇందును బట్టి మనం ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభా, నేను లోకంలో ఉంటూ శరీరాశులు, నేత్రాశులు, జీవోడంబపోటును బట్టి సారవంతమైన జీవితాన్ని నేను పొందలేకపోతూ వస్తున్నా. నిస్సారమైన జీవితాన్ని నేను పొందుకుంటూ ఉన్నా. పనికిరాని జీవితం, నేను జీవించిన జీవితాన్ని బట్టి ప్రభా నీకు ఎందుకు పనికి రావట్లేదు? నేను జీవించిన జీవితాన్ని బట్టి నీకేం మహిమ లేదు. నేను జీవించిన జీవితాన్ని బట్టి ప్రయోజనకరమైన విధానంలో లేదు. కాబట్టి నిస్సారమైన జీవితం నేను జీవిస్తున్నాను, కానీ పనికొచ్చే జీవితాన్ని జీవించలేకపోతున్నా. కానీ ప్రభా నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చడం కొరకై, నాకంటూ సత్య సువార్తను ప్రకటించి సారవంతమైన జీవితాన్ని నాకు ఇవ్వటం కొరకై నువ్వు ఈ లోకానికి జన్మించి నా కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచో ప్రభుని మనం ప్రభుని ఆరాధించేవారుగా, ప్రభు సన్నిధిలో మన జీవితాలు మార్చుకునేవారికి ఉండటం కొరకై యేసు ప్రభా నేను పాపినని ఒప్పుకుంటే ప్రభు క్షమించేవాడు ఉంటారు. మన జీవితాలు మార్చబడితే దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండగలుగుతాం. ఈ నీతియుక్తమైన సువార్త, దేవుని మాటలు మనం లోకంలో ఉన్న ఒక ఫలించేవారుగా, ఒక పనికొచ్చే పాత్రగా వాడబడాలని దేవుని ప్రణాళిక. అలా లేనప్పుడు దేవుని ఉగ్రతను మనం తెచ్చుకుంటాం. అలా మనం దేవుని ఉగ్రతను తెచ్చుకోకుండా నిస్సారమైన మన జీవితాల్లో సారవంతమైన వారుగా, పనికిరాని మన జీవితాన్ని పనికొచ్చే పాత్రలుగా చేయడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించి మన కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. మోషే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికి వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. ఆపండమ్మా, చాలు చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారండి? యేసు ప్రభువు ఇవన్నీ తెలియపరుస్తున్నారు. తెలియని మనకి, మీరు లోకంలో సారవంతమైన భూమి లాంటి వారు. ఈ లోకంలో మీరు ఎలా ఉండాలా?
ఉప్పు నిస్సారమైనట్టు ఉండకూడదు. నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం ఏముంది? పనికిరానిది ఉంటుంది. కానీ మీరు ఎలా ఉండాలంటే పనికొచ్చే పాత్రలుగా, సారవంతమైన పాత్రలుగా మీరు ఉండాలని, అలా మీరు దేవుని కొరకు పనికొచ్చే వారికి ఉండాలని, మన జీవితాల్లో దేవునికి పనికిరాని జీవితాల్లో ఉన్న మన జీవితాల్ని యేసు ప్రభువు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడగడం కొరకు ఈ లోకానికి ఆయన జన్మించి ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మన జీవితాన్ని మార్చారు. ఆ డోర్లు వేసేయండి అమ్మ, ఫస్ట్ వేసేయండి, ఈ తలుపు కూడా వేసేయండి. కాబట్టి ఆయన ఈ లోకానికి జన్మించిందే మన జీవితాన్ని మార్చడం కొరకై, నిస్సారమైన మనల్ని సారవంతమైన వారిగా సిద్ధపరచడం కొరకై ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఇది మొదటి మాట అయితే. రెండో మాట ఏంటంటే మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో సారవంతమైన వారికి ఉండాలా? రెండు, ఈ లోకంలో మనం వెలుగుమయమైన వారికి ఉండాలి. కానీ దేవుని వాక్యం చెప్పబడిన మాట, మీరు ఈ లోకంలో వెలుగై ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం వెలుగుగా నియమించడానికి, మనల్ని వెలుగుగా, మనం కాదు కానీ మనల్ని వెలుగుగా నియమించడానికి, మనం వెలుగుగా ఉండటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆ నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటంటే మీరు లోకంలో వెలుగుగా ఉండాలి, మీరు లోకంలో సారవంతమైన వారికి ఉండాలి. సారవంతమైన జీవితం, సారవంతమైన భూమిలోనే మొక్క ఫలించదు. కానీ నిస్సారమైన భూమిలో, పనికిరాని భూమిలో ఏ చెట్టు కూడా ఫలించలేదు. కానీ మీరు క్రీస్తు అనే యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన లోపలికి వచ్చినప్పుడు సారవంతమైన భూమిగా ఆయనలో మనం నాటబడిన మొక్క వలె ఫలించేవారు ఉంటాం. అలా ఈ మన జీవితం మార్చబడి పనికి రాని పాత్రలమైన మనం పనికొచ్చే పాత్రలుగా చేసుకోవడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. రెండో కొండని ఇక్కడ చూస్తున్నాం, వెలుగై ఉన్నారు లోకానికి. కానీ మనం వెలుగుగా చేపడుతూ వచ్చాం ఈ లోకానికి. కాబట్టి వెలుగుమంతమైన జీవితం కలిగి మనము చీకట్లో నడవకూడదంట. చాలా మంది చీకట్లో నడిచేవారు ఉంటారు. ఎందుకంటే వెలుగు మంచిది కాబట్టి ఆ వెలుగు దగ్గరకు రారంట ప్రజలు. దేని దగ్గరకు రారు? వెలుగు మంచిది కాబట్టి వెలుగు దగ్గరకు రారు. అందరూ చీకటి దగ్గరికే రావడం, వెళ్ళటానికి ఇష్టపడతారు. చాలా మంది వెలుగులో ఉండటానికి ఇష్టపడరు. చూడండి, పాపం చేసేవాళ్ళు కానీ, దొంగతనం చేసేవాళ్ళు కానీ, ఇంకేదన్నా తప్పులు చేసేవాళ్ళు కానీ వెలుగులో చేస్తారా? చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అనేకులు చూస్తూ వస్తున్నారు. అనేకులు చూస్తున్నారు కాబట్టి నన్ను తిడతారనో, అవమానిస్తారనో, కొడతారనో, ఏదో తప్పు చేస్తారనో చీకట్లో పాపం చేసేవారు ఉంటారు. కానీ బైబిల్ అంటది కదా, లోకములో మీరు వెలుగుగా ఉండాలి. అంటే మనం ఎవరు అంటే లోకానికి వెలుగుగా చేయబడిన వారు. కానీ వెలుగుగా ఉండవలసిన మనం, వెలుగుమయమైనటువంటి వారికి ఉండాల్సిన మనం ఈరోజు మన జీవితాలు చూడగా చీకటి జీవితాలు అయిపోయినాయి. మానవుడి జీవితాలు ఒకప్పుడు వెలుగుగా ఉండవలసిన మానవుడి జీవితాలు ఇప్పుడు చీకటిగా చేయబడుతూ వచ్చినాయి. దేవుడైతే మానవుడు వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడైతే మానవుడు వెలుగై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడైతే మానవుడు ప్రకాశించే వెలుగు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మానవుడి జీవితం చూడగా, మానవుని యొక్క అనుభవాలు చూడగా, మానవుడు జీవించిన జీవితం చూడగా బైబిల్ సెలవిస్తున్నమాట, అంత చీకటి జీవితమే. ఏ మాత్రము కూడా వెలుగన్నదే లేదు. ఏ కోశమందు ఎట్లా చూసినా కానీ మానవుడి జీవితంలో వెలుగు లేదు. ఒక మాటలో చెప్పాలంటే వెలుగంటే ఏంటంటే పాపమే లేకుండా పరిశుద్ధమైన మార్గంలో నడిచేవాడే వెలుగుమయమైనటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో మానవుడి జీవితాల్లో పాపం ఎక్కువైపోతుంది. అధికమైన పాపం మానవుడి జీవితాల్లో ఉంటుందరా, అధికమైన పాపం మానవుడి హృదయాల్లో ఉంటుందరా, మానవుడిలో ఉన్న వెలుగు చీకటైపోతూ వచ్చింది. మానవుడిలో ఉన్న వెలుగు చీకటైపోతూ వచ్చింది. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, ఎప్పుడైతే మనం పాపంలో జీవిస్తూ వస్తామో, ఎప్పుడైతే పాపం జీవితాన్ని మనం కొనసాగుతూ వస్తామో, అప్పుడు మనలో ఉన్న వెలుగు చీకటిగా మార్చబడుతూ వస్తుంది. అప్పుడు మనలో ఉన్న వెలుగు చీకటిగా మార్చబడుతుంది. అప్పుడు చీకటి అయిపోయిన తర్వాత ఇంకా ప్రయోజనం లేదు. మన జీవితం చీకటి అయిపోయిన తర్వాత, మన జీవితం చీకటిగా ఉన్న తర్వాత ఇంకా ప్రయోజనం ఏముంది? అందుకే చీకటి కలిగిన జీవితంలో ఉన్న మనం, మన జీవితాన్ని దేవుడు వెలుగుగా సిద్ధపరిచిన, మన జీవితాన్ని వెలుగుగా దేవుడు వెలుగుమయమైన వారిగా సిద్ధపరిచినప్పటికీ మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన పాపాలు, మన అవిధేయతలు బట్టి మనం చీకటి జీవితాన్ని జీవించే వారు ఉన్నాం. వెలుగుమంతమైన వారు అయినప్పటికీ మనం చీకటి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాం. అందుకే మనలో ఉండే వెలుగును మనం చీకటి చేసుకునే వారు ఉన్నాం. ఈ లోకంలో మనం వెలుగుగా ఉండవలసిన వారమైన మనము ఈ లోకానికి వచ్చిన తర్వాత, దేవుని ద్వారా పంపించబడిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా వెలుగువంతమైన జీవితంలో చీకటి తెచ్చుకుంటున్నారు. ఏం తెచ్చుకుంటున్నారండి? చీకటి. తద్వారా ఏం జరుగుతుంది? చీకటి తెచ్చుకోవడం ద్వారా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చీకటి జీవితాన్ని కలిగి ఉన్న వారి జీవితాల గురించి ఏమని రాయబడుతూ వచ్చింది తెలుసా? బైబిల్లో కొన్ని విషయాలు, కొన్ని మాటలు చాలా శ్రేష్టకరమైనవి రాయబడుతూ వచ్చినాయి. చీకటి జీవితం కలిగిన వారు,
వెలుపటి నుండి చీకట్లోకి వెళ్ళిపోయిన వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం. అంతటా రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి త్రోసివేయడి, అక్కడ ఏడ్పులు పండ్లు కొరకటయు ఉండునని పరిచారకులతో చెప్పగా. అక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే అక్కడ చీకట్లో ఏముంటుందండి? పండ్లు కొరకటయు, ఏడ్పులు పండ్లు కొరకట తప్ప ఇంకేమీ లేదు. అక్కడ చీకటి జీవితం కలిగి దేవుడిచ్చిన వెలుగును మనం పోగొట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన వెలుగుమయమైన జీవితాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి వెలుగువంతమైన మంచి జీవితాన్ని మనం పోగొట్టుకుని ఈ లోకంలో పాపంలో జీవించి, ఈ లోకంలో లోకాశల్లో జీవించి, ఈ లోకంలో శరీరాశల్లో జీవించి, ఈ లోకంలో పాపం జీవితాన్ని మనం జీవించి, ఈ లోకానుసారమైన వారుగా మనం జీవించి, ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడిచ్చిన వెలుగువంతమైన జీవితాన్ని పోగొట్టుకుని రహస్యపు అంధకారపు పాపపు జీవితాన్ని మనం జీవించినప్పుడు మన జీవితాల్లో దేవుని వెలుగు అన్నది పోయింది. ఆ పోయినటువంటి దేవుని వెలుగుని మరలా తిరిగి మనకి ఇవ్వటం కొరకై మీరు దేవునిలో వెలుగై ఉన్నారు. మీరు చీకటి కలిగిన జీవితాలు కాదు. చీకటి కలిగిన జీవితాలు చూడగా అక్కడ ఏడ్పుయు పండ్లు కొరుకుటి ఉంటుంది. ఆ చీకటి కలిగిన జీవితంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఆ చీకటి కలిగిన జీవితంలో పండ్లు కొరుక్కుంటూ ఆ బాధను తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక, ఆ యొక్క భయంకరమైన స్థితిని తట్టుకోలేక లోపల ఎంతో బాధ, దుఃఖం, వేదనతో ఉంటారు. కానీ బైబిల్ అంటుంది కదా, ఆ జీవితాన్ని వద్దని, ఆ జీవితాన్ని మార్చడం కొరకై, ఆ జీవితాన్ని ఏడ్చే జీవితం, పండ్లు కొరికే జీవితం అంటే దుఃఖంతో, వేదనతో, బాధతో నరకంలో కాలిపోయేటటువంటి చీకటి జీవితాన్ని తీసివేయడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి జన్మించి పుస్తకం చుట్టూ రాయబడినట్లు ఆయన ఈ లోకాన్ని జన్మించి ఏం చేస్తున్నాడు? నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ నీతి సువార్త ఏంటంటే, ఈ నీతి సువార్త ఏంటి? నీతి సువార్త ఏంటంటే బైబిల్లో రాయబడుతున్న మాట ఏమని రాయబడుతూ వచ్చింది? నీతి సువార్త చీకట్లో ఉండకూడదు, మనం వెలుగులో ఉన్నాం. ఈ లోకానికి వెలుగుగా ఉన్న చీకట్లో ఉండొద్దు. చీకటి జీవితంలో అదే చీకటి జీవితాన్ని కొనసాగిస్తే, అదే రహస్యమైన పాప జీవితాన్ని, అదే చీకటి జీవితాన్ని మనం కొనసాగిస్తే ఒకరోజు ఏడుపు పండ్లు కొరుకుడు తప్పక మరొకటి లేదు. ఏడుపును పండ్లు కొరుకుడు తప్పక మరొకటి లేదు. ఇక్కడ భయంకరమైన చీకటి జీవితంలో మనం వెళ్ళకూడదని ఏ వెలుగైతే మన జీవితంలోకి దేవుడు ఇచ్చాడో, మనం చీకటి జీవితాన్ని తెచ్చుకున్న వెలుగును కోల్పోయాం కాబట్టి దేవుని యొక్క వెలుగు, ఏ వెలుగైతే కోల్పోయామో ఆ వెలుగును తిరిగి మరలా మనకి ఇవ్వడం కొరకై యేసు ప్రభువు పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను ప్రకటించి మనలో కోల్పోయిన చీకటిని తీసివేసి తిరిగి మరలా వెలుగునివ్వటానికి ఈ లోకానికి జన్మించాడు. ఇదన్నమాట. 2. ఇక 3వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి 3వ కోణం ఏంటంటే బైబిల్లో రాయబడుతున్న మాట, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదంట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ఏది కూడా మరుగు చేయబడినట్టు లేదు. కొండ మీద ఉన్న పట్టణం ఎట్లాగైతే మరుగై ఉండదో మానవుడి జీవితంలో ఏది కూడా మరుగు చేయబడిందంటూ ఉండదు. మరుగైనది ఓ రోజు మిద్ది మీదకి రాబడుతుంది, మరుగైనది ఖచ్చితంగా బయలుపరచబడుతుంది. కాబట్టి దాచబడింది ఏదియో కూడా దాచబడి ఉండదు. ఓ రోజు అది బయటికి తీసుకురాబడుతుంది. కాబట్టి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకాన్ అనే వ్యక్తి. తన జీవితంలో తాను ఒక దొంగతనం చేసి ఒక బంగారపు కమ్మిని, షినారు వస్త్రపుని, ఇంక ఇవన్నీ తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు, ఎవడో చూడలేదని. కానీ దేవుడు చూశాడు, అతడు చేసిన దొంగతనాన్ని దేవుడు చూశాడు. అతడు ఏ దొంగతనం చేస్తూ వచ్చాడో, ఏ దొంగతనం అయితే తను జరిగిస్తూ వచ్చాడో ఆ దొంగతనాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేస్తున్నాడు? అయ్యా ఇదిగో దేవుని ప్రజల్లో పాపం ఉందని చెప్పినప్పుడు ఆ పాపం ఎవరి ద్వారా వచ్చిందో తెలుసుకునేసరికి చివరికి ఆకాను పట్టబడ్డాడు. ముందర అడిగితే చెప్పలా. అయ్యా ఎవరు తప్పు చేశారు ఏంటి దీనికంటే ఎవరూ చెప్పలేదు. కానీ తర్వాత తెలిసింది ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అంటే అలాంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత చూడగా దేవుడు అనుమతించినప్పుడు పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత నువ్వేం చేసావు చెప్పమంటే ఓ సేవకుడు అడిగితే, నేను దేవునికి విరోధంగా దేవుడు వద్దన్న పని చేసి దొంగతనం చేసి
షినారు వస్త్రమును బంగారు కమ్మిని తెచ్చి నా గుడారం మధ్యలో దాచిపెట్టుకున్నాను అన్నాడు. అంటే ఒక దొంగతనం చేశాడు, అది మరుగై ఉందా? మరుగ్గా లేదు, అది బయట పెట్టబడింది. ఒక వ్యభిచారం చేసినా అది మరుగ్గా ఉండింది అనుకోకూడదు, బయట పెట్టబడింది. ఒక మోసం చేసినా, ఒక పాపం చేసినా, ఎవరికి తెలియదని ఏ తప్పు చేసినా ఓ రోజు ఖచ్చితంగా మరుగై ఉండదు, అది బయట తీసుకురాబడింది. ఆకాను ఎలాగైతే దేవుడు తను బయట తీసుకొచ్చి పట్టుకునేటట్టు దేవుడు అనుమతిస్తూ వచ్చాడు, ఓ రోజు మానవుడి జీవితంలో మరుగుగా చేసే ప్రతి పాపములు, రహస్యంగా చేసే ప్రతి పాపములు, రహస్యవంతమైన ప్రతి పాపములు కూడా అంధకారంలో కానీ రహస్యంగా కానీ ఎవరు కనబడకుండా కానీ కుయుక్తి పరంగా చేసే మానవుడు చేసే ప్రతి పాపము ఓ రోజు వెలుగులోకి రాబోతుంది. ఓ రోజు వెలుగులోకి రాబోతుంది. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఏది కూడా మరుగుగా ఉండదని అర్థం. ఖచ్చితంగా అన్ని కూడా బయలుపరచబడుతున్నాయి. దాచబడింది ఏది దాచబడదు. ప్రతి ఒక్క సందర్భము, ప్రతి పరిస్థితి కూడా బయటికి తీసుకురాబడుతుంది ఒక రోజు. అయితే ఓ రోజు దేవుని ద్వారా దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదని, దేవుని ఉగ్రత మన మీదకి సంప్రాప్తి కాకూడదు కాబట్టి దేవుడే మనల్ని ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని యోహాను సువార్త 3:14 రాయబడినట్లు దేవుడు తన కుమారుని మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి పుస్తకపు చుట్లో రాయబడి ఉన్నట్టు ఈ లోకానికి పంపాడు. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులమైన మన జీవితాలు ఏదైతే మరుగుగా ఉన్నటువంటి రహస్యమైన పాపాలు మనం చేస్తూ వస్తున్నామో ఆ రహస్యమైన పాపాలన్నిటి కూడా వెలుగులోకి తీసుకురొస్తే మనం సిగ్గుపడతాం. కాబట్టి ఆ రహస్యమైన పాపాలు మనం ఒప్పుకుంటే ఆ రహస్యమైన పాపాలన్నింటినీ కడిగి క్షమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మానవుడి జీవితాన్ని శ్రేష్టకరమైనదిగా చేయటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. కానీ ఇది మూడో కోణం ఏంటంటే మరుగైనదంటూ ఏది ఉండదు కాబట్టి మీరు మరుగుగా ఏమీ చేసుకోవద్దు. బైబిల్లో రాయబడుతున్న మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందుతాడు. అంటే బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించింది మన జీవితాల్లో నీతి సువార్తను ప్రకటించి ఆ నీతి సువార్త ద్వారా ఏదైతే మన జీవితాలు ఈ లోకంలో నిస్సారమైనది ఉందో అది సారవంతమైనది చేయడానికి, ఏదైతే మన జీవితం ఈ లోకంలో వెలుగుగా ఉండాల్సిన మనం చీకటితో ఉన్నామో మళ్ళా వెలుగుగా చేయటం కొరకు, ఏదైతే మనం ఈ జీవితంలో కొన మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు కానీ మన జీవితాల్లో రహస్యమైన పాపాలు చేసి మరుగుగా చేసుకుంటూ వస్తున్నాము, ఆ మరుగైన పాపాలను క్షమించి మన జీవితాన్ని మార్చి మనల్ని ఒక శ్రేష్టకరమైన దివ్యకరమైన మంచి మార్గంలో నడిపించడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. ఇది యేసు ప్రభువు యొక్క జననం. ఆయన జన్మించిన విధానం చూడగా మన జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి, మన జీవితాల్లో సారవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి, మన జీవితాల్లో మూడవదిగా మరుగైన మన జీవితాన్ని ఇంకా రహస్యమైన మన జీవితాన్ని చక్కగా శ్రేష్టకరమైనదిగా మంచిదిగా ఆ మరుగైన జీవితాన్ని తీసేసి ఆ అంధకారపు జీవితాన్ని తీసివేసి ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకాయ యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభువు పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఈ లోకానికి వచ్చిన వాడు కొన్నాడు. పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రకటించిన నీతి సువార్త ఏంటంటే, అయ్యా మీ జీవితాల్లో మీరు సారవంతమైన వారు ఉండాలి, నిస్సారవంతమైన వారు ఉండకూడదు. సారవంతమైన వారు ఉండాలంటే నా అనుభవంలో నడవండి అని తెలియపరుస్తున్నారు. మీరు లోకానికి వెలుగుగా ఉండాలి కానీ చీకటిగా ఉండాలి, కానీ నాలో నడవండి మీకు వెలుగు ఉంటుంది అని తెలియపరుస్తున్నారు. మీరు వెలుగుగా ఉండాలని. 3, మీరు మరుగై కొండమే పట్టణం ఎప్పుడు మరుగై ఉండదు, అందరికి కనబడిద్ది. మీ రహస్య పాపాలు కూడా ఒక రోజు దేవుడు బయటికి తీసుకొస్తాడు, అందరు కనబడేటట్టు చేస్తాడు. వాటిని ఒప్పుకుంటే క్షమిస్తానన్నటువంటి క్షమాపణ నేను ఇస్తానన్నటువంటి సత్య సువార్త నీతి సువార్త నేను ప్రకటిస్తూ వచ్చాడు. దాన్ని నమ్మి హృదయం అందే విశ్వసించిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి తీర్పు తప్పదు. ఇది 3వ మాట. 4వ విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది 4వ మాటను చూసినట్టయితే ఈ 4వ మాట ఏంటంటే యేసు ప్రభువు పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటా నీతి సువార్త అంటే 4వ మాట, మీ సత్క్రియలు చూచి. కాబట్టి మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు, అంటే మానవుడి జీవితంలో సత్క్రియలు ఉండాలని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ సత్క్రియలు ఉండాలంటే
సత్క్రియలు అంటే అర్థం ఏంటి? సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు, మంచి పనులు మానవుడి జీవితంలో ఉండాలి. ఈ రోజుల్లో మానవులు మంచి పని చేయడానికంటే చెడ్డ పని చేయడానికి ఎక్కువ మంది ఉంటారు. మంచి పని చేసేవాళ్ళు లేరని నేను అంటలా, మంచి పని చేసేవారు ఉన్నారు. కానీ మంచి పని చేసేదానికంటే చెడ్డ పనికి ఎక్కువ సహకరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. నువ్వు చెడ్డ పని చేస్తానంటే, నువ్వు త్రాగుతానంటే, నువ్వు పాపం చేస్తానంటే, నువ్వు ఇంకో తప్పు చేస్తానంటే సహకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మంచి చేస్తానంటే సహకరించేవాడు ఒక్కడు ఉండడు. చెడ్డ చేస్తామంటే, చెడు అంటే మానవుడి జీవితంలో ఎక్కువ ఇష్టం. అందుకే లోకంలో చాలా మంది యొక్క జీవితాలు చూడగా చెడు వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తారు, కానీ మంచి వైపు ఎప్పుడు ఉండరు. కానీ బైబిల్ అంటుంది కదా, మన జీవితాలు మంచి క్రియలు ఉండాలి. మన జీవితాల్లో మంచి క్రియలు ఉండాలి. ఎప్పుడైతే మంచి క్రియలు మన జీవితాల్లో ఉండదో, ఎప్పుడైతే మంచి క్రియలు మన జీవితంలో ఉండవో, అప్పుడు మనల్ని మనం మోసం చేసుకున్నట్టు మనం నష్టపోయే వారికి ఉంటాం. ఏమై ఉంటాం? బైబిల్ చెబుతున్న మాట మంచి క్రియలు, సత్క్రియలు అంటే మంచి క్రియలు ఉండాలి మానవుడి జీవితంలో. ఒకసారి ఈ వార్త వింటున్న మన జీవితాల్లో, ఈ నీతి సువార్త వింటున్న మన జీవితాల్లో మన క్రియలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే మనం వెళ్ళే విరోధమైన జీవితం, మనం వెళ్ళే మండు పట్టుగలిగిన జీవితం, యేసు ప్రభువు దగ్గరికి వస్తే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడతాయి అని చెప్తుంటే వాళ్ళ కులానికి, ఒక మతానికి సంబంధించిన వారమని మనం అనుకుంటున్నాం. మండిపట్టు ఓ రోజు మనం తీర్పులో తీసుకొచ్చింది. ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి సత్య సువార్త ఏంటంటే, 4వ మాట, మన జీవితాల్లో మంచి క్రియలు ఉండాలంట. ఏముండాలా? మంచి క్రియలు. అంటే మనం మనం చూసినప్పుడు, మన జీవితాన్ని చూడగా, మన ప్రవర్తన చూడగా, మన జీవితం తేటగా చూసినప్పుడు మన జీవితంలో మంచి క్రియలు కనపడాలి. ఒక్కసారి కూర్చున్నవారైనా, బయట వాక్యం యంత్ర శబ్దాల ద్వారా వింటున్నవారైనా, మన జీవితాల్లో మంచి క్రియలు ఎంత ఉన్నాయి? అదవుతుందండి. ఎంతవరకు మనం మంచి క్రియలు జీవిస్తూ వచ్చాం? మన జీవితంలో చూడగా, మన జీవితం మొత్తం తేరి చూడగా, ఈ క్షణం, ఇప్పుడు ఈ సత్య సువార్త వింటున్న మనం, ఇక్కడ కూర్చున్నవారైనా, వెలుపుడున్నవారైనా, ఈ దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్నప్పుడు అసలు మన క్రియలు ఎలా ఉండేవి? సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకునవా అని ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకోవడం అంటే మంచి క్రియలు చేస్తే తలెత్తుకోవడం, తలదించుకుంటావా? ఈరోజు మన జీవితాలు ఏంటి తెలుసా? మంచి క్రియలు ఉండాలి. మన జీవితంలో మంచి ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితంలో మంచి క్రియలు అవి. కూర్చోమ్మ, నువ్వు అన్న కూర్చో. కానీ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, బైబిల్ జీవితంలో మాట చూసినట్టయితే మంచి క్రియలు ఈ లోకంలో మానవుడి జీవితంలో మంచి క్రియలు అన్నారు లేవు. ఏ క్రియలు లేవండి? మంచి క్రియలు లేవు. కానీ మానవుడి జీవితంలో చూడగా అన్ని చెడ్డ క్రియలే, అన్ని చెడ్డ క్రియలే. ఒక్కరిలో అన్న మంచి క్రియలు ఉండయా? వెళ్ళి తొందరగా వెళ్ళి. అది గారి సిద్ధం, నీకు భయం, నా వెనకాల ఉంది, నాకు భయమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఏం చేయలేండి, అది మంచిగానే ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మంచి క్రియలు ఇంపార్టెంట్. మనం జీవించిన జీవితంలో మంచి ఇంపార్టెంట్. బైబిల్ అంటుంది కదా, వారి క్రియలు వారి వెంట వచ్చును. బైబిల్ రాయబడుతూ వచ్చింది ప్రకటన గ్రంథం 22:12, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాని క్రియలు వారి వెంట వచ్చును. ఏ క్రియలు అయితే మన జీవితాల్లో ఉన్నాయో, ఏ క్రియలు అయితే మనం కొనసాగిస్తూ వచ్చామో, ఆ క్రియలే ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చి మన మీద తీర్పులోకి తీసుకొస్తున్నాయి. మనం మంచి క్రియలు కలిగి ఉంటే, మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుని ద్వారా బహుమానంతో కూడిన కిరీటం ఉండేది. మన జీవితంలో మంచి క్రియలు లేనప్పుడు దేవుడు కూడా మనకు ఒక సమయం ఇస్తాడు. దాన్ని మనం అశ్రద్ధ చేసుకోకూడదు. ఎందుకంటే మనం మారటానికి, మన జీవితం, మన బ్రతుకు, మన మనసు, మన ఆలోచనలు, మనం అసలు ఎలా ఉంటున్నాం, ఏమైపోతున్నాం, ఏ మార్గంలో నడుస్తున్నాం, ఏ కోణంలో ఉన్నాం, చివరికి మన జీవితం ఏమైపోద్ది అని చెప్పని దేవుడు మనకు కూడా సమయం ఇస్తాడు. ఎలా ఉంటున్నావు నువ్వు మార్చుకో అని చెప్పని. కానీ మనం మార్చుకోవడానికి ఇష్టపడకపోతే, జీవితం మార్చుకోవడానికి ఇష్టపడకపోతే, ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడకపోతే, మనం చేసే పనులు చేసుకుంటూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీకు కావాల్సిన క్రియలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఓ రోజు బైబిల్లో ఉంది, నా మాట కాదు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. కాబట్టి నా దగ్గర జీతం ఉంది. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధం ఉంది నా దగ్గర జీతం. అంటే మన క్రియలు బాగా పోతే, మన క్రియలు సరిగా ఉండకపోతే, మన క్రియలు సరైన విధానంలో లేకపోతే, మంచి క్రియలుగా మన క్రియలు లేకపోతే, ఓ రోజు మన జీవితానికి నష్టం వస్తుందని ఆయన నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే
మంచి క్రియలు లేకపోతే, సత్క్రియలు, మంచి క్రియలు నువ్వు చేయకపోతే, మంచి క్రియాపూర్వకమైన జీవితం లేకుండా పాపపు క్రియలు, చెడ్డ క్రియలు, ఇంకా నిష్ప్రయోజకమైన క్రియలు, పనికిరాని క్రియలు, వ్యర్థమైన క్రియాపూర్వకమైన జీవితం జీవించి నేను కూడా దేవుని రాజ్యానికి వెళ్తానంటే ఎవరు పంపిస్తారు నిన్ను? ఎవరో పంపారు. దేవుడే చక్కగా నీకు తీర్పు తీరుస్తాడు. అప్పుడు మనం అందరం కూడా పాట పాడుకుంటే వెళ్ళిపోతాం చక్కగా నరకానికి. అక్కడ ఏముండదు, క్రియలు అన్నా ఇంపార్టెంట్. ఇది కూర్చున్న వారమైనా సరే, బయట యంత్ర శబ్దాల ద్వారా వింటున్న వారమైనా మన క్రియలు ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం, ఎలాంటి క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్నాం, అసలు మన జీవితం చూడగా ఎలాంటి క్రియలు మనలో ఉన్నాయి, మన క్రియలు బట్టి దేవుడు ఇష్టపడుతున్నాడా, మన క్రియలు బట్టి దేవునికి అంగీకారం ఉందా, మన క్రియలు బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడా, మన క్రియలు బట్టి దేవునికి మహిమ వచ్చేటట్టుందా, లేదా మనకు మహిమ తెచ్చుకునే వారికి ఉండామా? అక్కడ మన క్రియలు అన్నవి ఇంపార్టెంట్. ఓ రోజు నువ్వు మంచి క్రియలు చేస్తే దేవుని రాజ్యంలో ప్రకాశించేవాడుగా ఉంటావు, ప్రకాశించే సహోదరుడిగా ఉంటావు. ఓ రోజు మంచి క్రియలు లేకపోతే, సత్క్రియలు అంటే మంచి క్రియలు, ఎప్పుడైతే మన జీవితంలో మంచి క్రియలు ఉండవో, ఎప్పుడైతే మన జీవితంలో మంచి క్రియలు మనం జీవించమో, ఎప్పుడైతే మంచి క్రియాపూర్వకమైన జీవితం మనలో ఉండకోకుండా పాపపు క్రియలు, పాపపు జీవితం, చెడ్డ క్రియలు, చెడ్డ అలవాట్లు కలిగి మనం జీవిస్తూ వెళ్ళిపోతామో అప్పుడు నష్టపోయేవారు ఉంటాం. కాబట్టి మన జీవితంలో 4వ మాట, మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. ఆ మంచి క్రియలు కావాలంటే మనలో మనంతటికి మనకి మంచి క్రియలు కనపడవు. మనం చేసే మంచి క్రియలా కాదా? ఎవరికి వాళ్ళు చెబుతారు, నేను వెళ్ళేది మంచి మార్గమే, అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు అంటాం. మంచిదే, దేవుడు తెలియకుండా మాకేం తెలిసిందిలే, మరి దేవుడు తెలుసు అంటాం. కానీ బైబిల్ మరి ఈ మాట ఎందుకు అంటుంది? ఒకరి ఎదుట తన మార్గం సరైనది కనబడచ్చును, తుదుకది మరణానికి దారి తీస్తుంది. మరి ఈ మాట ఎందుకు రాయబడుతూ వచ్చింది? అంటే మన క్రియలు మనలో బాగానే ఉండి అనుకుంటాం, నాకేంటి, నేను మంచిగానే ఉంటా, మంచి జీవితాన్ని జీవిస్తున్నా, నాకేం తక్కువైంది, నేను చాలా బాగుండాను అనుకుంటాం. మన క్రియలు అన్ని కూడా ఎలాంటివి తెలుసా? బైబిల్ అంటుంది మురికి గుడ్డ లాంటివి అంట. మనం బాగుండే అనుకున్న క్రియలు, మంచిగా ఉండే అనుకుంటున్న క్రియలు, చక్కగా ఉండే అనుకుంటున్న క్రియలు, నా క్రియలు నేను బాగా ఉండి నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను అనుకున్న క్రియలు అన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి పీలకలు లాంటివి. అంటే మానవుడి దృష్టిలో మంచి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉండే. ఇప్పుడు ఈ మురికి గుడ్డలాగా ఉండేవాడు బయట ఎవరైనా సరే, బాగా మన పిల్లలు రోడ్డు మీద అటు ఇటు బొర్లాడి, మట్టిలో బొర్లాడి, చక్కగా మట్టి చేసుకున్నటువంటి వస్త్రాలతో, ఇంకా అటు మన మందిరానికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వర్షం వస్తే నీళ్ళు గుంటలు ఉంటాయి, అలాంటి గుంటల్లో దూకి చక్కగా బురదంతా రాసుకుని మన ఇంటికి వస్తే రాయ్య, కన్న, బుజ్జి, బంగారం, చక్కగా ఇంటికి వస్తున్నాం రారా అని లోపల చేర్చుకుంటామా? ఏం చేస్తాం? ఫస్టే బయట ఇవ్వండి అని చెప్పని వాటర్ తీసుకొచ్చి వాడి స్నానం చేయించి చక్కగా ఏం చేస్తాం? చిన్నపిల్లలు కాబట్టి వాడిని శుభ్రపరిచి సబ్బేసి 2-3 సార్లు రుద్ది వాడిని చక్కగా మురికంతా కూడా అదంతా పోయేదాకా, మురికంతా పోయేదాకా వాడిని కడిగి అప్పుడు తీసుకొచ్చి పెడతాం లోపల. వాడు నల్లగా ఉండ 3 సార్లు సబ్బేస్తాం, తెల్లగా ఉండ 3 సార్లు సబ్బేసి రుద్దుతాం. ఎందుకు? మురికి పోవటం కొరకు. మానవుడి జీవితాల్లో ఉండ పాపపు క్రియలు, మురికి క్రియలు పోవాలంటే మానవుడు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. అదే బైబిల్ రాయబడుతూ వచ్చింది. చూసినట్టయితే లూకాసు సువార్త బైబిల్ రాయబడుతున్న మాట చూసినట్టు ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆయన క్రియలు కూడా పరిశుద్ధమైనవి. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు యేసు ప్రభువు యొక్క జననం ఎలా ఉందండి? పరిశుద్ధమైనది. ఆయన జీవించిన జీవితం చూడగా రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూస్తూ వద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెబుతాడు 7వ అధ్యాయం 26వ వచనంలో, పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పుట్టుకలో పాపం ఉంది, ఆయన జీవించిన జీవితంలో పాపం ఉంది. ఇంకా చూడగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మనం ఎదుటించబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము. చూసారండి, యేసు ప్రభువు ఏం చేశాడు? ఒకటి, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది,
అవును కదా? పాపుల్లో చేరక ఎట్టున్నాడు? పాపులు వచ్చి నిన్ను ప్రేరేపించగా దానికి ఒప్పుకోకమని బైబిల్లో ఉంది. పాపులు వచ్చి నీ దగ్గరికి ఏమంటారు? మనం పాపం చేద్దామన్నా, మనం పాపం చేద్దామా కానీ ప్రేరేపణ కలిగిస్తారు. ఏమో మాయ మాటలు చెబుతారు. నువ్వు ఒప్పుకోకూడదు. నువ్వు ఒప్పుకుంటే ఏమైంది? పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వే నష్టపోతావు, ఎవరు నష్టపోరు. కాబట్టి పాపులు నిన్ను ప్రేరేపించక ఒప్పుకోకము. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటి? యేసు ప్రభువారు ఎంతో మంది పాపుల మధ్యలో జీవించినా ఆయన పరిశుద్ధతను పోగొట్టుకోవాలా, ఆయన పాపం చేయని వాడుకుంటూ వచ్చాడు. అందుకే పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు ఆయన. పాపంలో ఉండేవారు ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని మాటలు ఆయన చెప్పినా ఆ మాయ మాటలకు లొంగిపోయిన వాడు కాదు. మరి ఏం చేశాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకంటాడు కదా, ఇట్టి ప్రధాన యాజకుడు మనం సరిపోయిన వాడు, మానవుడి జీవితానికి రక్షకుడుగా, విమోచకుడుగా, పరిశుద్ధుడుగా, విమోచకుడుగా, దేవుడుగా సరిపోయిన వాడు యేసు ప్రభువారు అని బైబిల్ సెలవిస్తున్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఇట్టి ప్రధాన యాజకుడు. ఎవరండి? ఇట్టి ప్రధాన యాజకుడు మనకేమై ఉన్నాడు? సరిపోయిన వాడంట. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఎలాంటి వాడు? సరిపోయినటువంటి వాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే బైబిల్ చెబుతున్నటువంటి మాట, యేసు ప్రభువారి జీవితంలో మంచి క్రియలు ఉన్నాయి, పాప క్రియలు లేవు. మురికి గుడ్డ లాంటి క్రియలు యేసు ప్రభువారిలో లేవు. అందుకే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన సాక్ష్యము చూడగా అది పరిశుద్ధత అయి ఉంది. బా పుట్టుక, జీవించిన జీవితము, ఆయన సాక్ష్యము అంటే ఆయన క్రియలు చూడగా పరిశుద్ధత అయి ఉన్నవి. ఏమై ఉన్నాయండి? పరిశుద్ధత. ఒకటి, ఆయన పుట్టుబో శిశువు పరిశుద్ధుడై ఉన్నాడు అండి. పుట్టుబో శిశువు పరిశుద్ధుడిగా ఉంటాడు అంటే పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన జీవించిన జీవితం చూడగా ప్రజలు ఏమంటున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే ఆయన జీవించిన జీవితంలో సాక్ష్యం ఉంది. జీవించిన జీవితంలో తర్వాత ఏమంటారు? యేసు వైపు చూచుచు విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు అంటే అర్థం ఏంటి? ఆయన క్రియల్లో పరిశుద్ధత ఉంది, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన క్రియల్లో పరిశుద్ధత ఉంది. అందుకే ఇట్టి ప్రధాన యాజకుడు మనం సరిపోయిన వాడు. ఆయనతో పాటు ఎంతో మంది పాపులు ఉన్నారు, వచ్చారు ఆయన దగ్గరికి, ఎన్నో మాటలు మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా పాపపు మాటలు హృదయం దగ్గరికి రానివ్వాలి. ఆయన దగ్గరికే రానివ్వాల. పాపాన్ని తీసివేశాడు కానీ పాపపు మాటల్లో ఆయన చెవిని వేసుకుని దాంట్లోనే జీవించిన వాడు కాదు. అందుకే ఈ యొక్క శ్రీనాథ శోభకు గృహాన్ని ఆధారం చేసుకుని క్రిస్మస్ కూడికలో ఒక శుభవార్త చెప్పేది ఏంటంటే బైబిల్ చెబుతున్న స్పష్టమైన మాటల్లో మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఏంటి ఆ మాట ఏంటంటే యేసు ప్రభువారు పాపమును ప్రేమించలా. ఏం ప్రేమించాడు? పాపమును ప్రేమించలా. పాపములో ఉన్నవాడిని ప్రేమించి జీవితాన్ని మార్చాడు. మానవుడు ఏం ప్రేమిస్తున్నారు? పాపాన్ని ప్రేమిస్తున్నారు. మానవుడు దేన్ని ప్రేమిస్తూ వస్తాడు? పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ యేసు ప్రభువారు పాపాన్ని కాదు ప్రేమించింది, పాపములో జీవిస్తున్న మానవుని ప్రేమించి అతని జీవితాన్ని మార్చాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ప్రియులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి పాపంలో ఉన్నవాడిని ప్రేమించి, పాపంలో ఉన్న మానవుని ప్రేమించి తన జీవితాన్ని పూర్తిగా మార్చి తనలో పరిశుద్ధమైన మంచి క్రియలు కలిగిన వాడిగా మానవుని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలు చూడగా ప్రియ సహోదరుడు, సహోదరి, యేసు ప్రభువారు పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి జన్మించాడు. ఆయన జన్మించి నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటా నీతి సువార్త అంటే? ఒకటి, మనం ఈ లోకంలో ఎలా ఉండాలా? నిస్సారవంతమైన వారికి ఉండకుండా సారవంతమైన వారికి ఉండాలి. రెండు, ఈ లోకంలో మనం ఎలా ఉండాలా? వెలుగై ఉండాలి, చీకటి కలిగి ఉండకూడదు అంటున్నాడు. మూడు, మరుగై ఉండకూడదు. మరుగై ఉండదంటే ఏమి ఉండదు. కాబట్టి మీరు మీ జీవితం ఏది కూడా మరుగు చేసుకోవద్దని ప్రకటిస్తున్నాడు. నాలుగు, మీ జీవితంలో సత్క్రియలు ఉండాలి, అప్పుడే మీరు దేవుని చూడగలుగుతారు, మీ జీవితం బాగుండేది. సత్క్రియలు అంటే పరిశుద్ధమైన జీవితం, మంచి క్రియలు. అవి లేనప్పుడు మీ క్రియలన్నీ మురికి గుట్టవలే. నువ్వు పాపం చేస్తున్నావు, అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తున్నావు, దొంగతనం, వ్యభిచారం, ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ లోకపు జీవితము, అనేక రకమైన చెడు స్నేహాలు చేస్తూ జోదము, ఇంకా రకరకమైన బానిసత్వానికి వెళ్ళిపోయి ఇంకా నేను మంచోడు అంటే దేవుని దృష్టిలో దేవుడే పిచ్చోడా? నువ్వు మంచోడు అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండవు దేవుడు తెలియదా? దేవుడైనా పిచ్చోడు. కానీ దేవుడు సర్వాంతర్యామి.
అన్నిటిని ఎరిగిన వాడు, జగద్రక్షకుడు. ఇంకెవరు గుర్తు వచ్చింది? ఆయన ఆది సంభూతుడు. నువ్వు పుట్టక ముందే ఆయన ఉన్నాడు. నీ సంగతి నా సంగతి అని తెలీదు? మనం మంచోళం అంటే, మంచి క్రియలు చేసామంటే ఆయన తెలీదా? మనం మన తల్లి గర్భం నుండి ఒకరిని పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. మరి ఆయనకు అన్నీ తెలుసు మన గురించి. అందుకే మన జీవితాలే మంచి క్రియలు లేనప్పుడు యేసు ప్రభువా నీ పుట్టుకలో పరిశుద్ధత ఉంది, నువ్వు జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది ప్రభువా, నీ క్రియల్లో పరిశుద్ధత ఉంది. కాబట్టి నాలో నా క్రియలు ఇప్పుడు చూస్తే ఏం క్రియలు బాగుంటాయి? మానవుడి క్రియలు చెప్పండి. ఉండయా? ఈ లోకంలో మానవుడి క్రియలు ఎలా ఉండే చెప్పండి? ఒకడు కోపగించుకునేవాడు కొంటాడు, ఒకడు తిట్టుకునేవాడు కొంటాడు, ఒకడు కలహించుకునేవాడు కొంటున్నాడు, ఒకడు గుద్దులాడుకునేవాడు కొంటున్నాడు, ఒకడు ద్వేషించుకునేవాడు కొంటున్నాడు, మరొకడు విభేదాలు కలిగిన వాడుకుంటున్నాడు. ఒకరికొకరు ఒకరికొకరు భేదాభిప్రాయాలు, కొట్లాట్లు, చిన్న చిన్న స్థలాల కొరకు అన్నదమ్ములు కొట్టుకునే వాడుకుంటున్నారు. ఎవరు? స్థలాల కొరకు అన్నదమ్ములు గొడవలు, పొలాల కొరకు అన్నదమ్ములు కొట్లాట్లు, ఒక ఇంట్లో వారే రక్త సంబంధికులే కొట్లాట్లు, గొడవలు, క్రియలు బాగోలా, ద్వేషాలు, అసూయ, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, కానీ ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే కుటుంబంలో ఉంటాం, కానీ మన క్రియలు బాగోలా. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మన క్రియలు సరిగా లేవయ్యి. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే సత్క్రియలు మన జీవితంలో జరిగించడానికి, సత్క్రియాపూర్వకమైన అంటే మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. మన క్రియలు చూడగా ఏ మాత్రమును మంచి క్రియలుగా లేవు, ఏ మాత్రమును కూడా మంచి క్రియలు మన జీవితంలో లేవు. అసలు మంచి అంటే మనలో ఎక్కడుంది? బైబిల్ అంటుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారంట. అంటే అర్థం ఏంటి? ఒక్కరిలో కూడా నీతి లేదంటే, ఒక్కరిలో కూడా మంచి క్రియలు లేవు. ఒక మానవుల్లో కూడా భూమి మీద యేసు ప్రభు రాకమునుపు ఏ మానవుల్లో కూడా నీతి క్రియలు లేవు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ మంచి క్రియలు, ఆ మంచి జీవితాన్ని ఆయన ఈ లోకానికి జన్మించి, పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి జన్మించి నీతి సువార్తను ప్రకటించి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా మానవుడి జీవితం ఇప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ఏముంటుంది? మంచి క్రియలు కనపడుతున్నాయి. ఒకప్పుడు ఈ క్రియలు లేవు, ఒకప్పుడు ఈ క్రియాపూర్వకమైన జీవితం మానవుల్లో లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, నేను 2011లో ఆ నీతి సువార్తతో కూడిన మంచి క్రియలు నేను పొందుకోగలుగుతూ వచ్చా. ఇప్పుడు ఆశీర్వాదానికి వస్తాడు. కానీ ఎప్పుడు? 2011లో. అప్పుడు ఆ టైంలో డిసెంబర్ 18, రేపే తెల్లవారుజామున, క్షమించండి, డిసెంబర్ 18 మధ్యాహ్నం అంటే అది 3:30 ఆ టైంలో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్, గోల్కొండ చౌరస్తా, హెబ్రోన్ చర్చిలో నేను ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నా హృదయాన్ని సంధించాడు, నా జీవితాన్ని మార్చాడు, నా ప్రవర్తన మార్చిన వాడుకుంటాడు. నా జీవితాన్ని మార్చి, నా ప్రవర్తన మార్చి, చెడ్డ క్రియలు కలిగిన నాలో యేసు ప్రభా నా జీవితంలోకి రమ్మన్నప్పుడు వచ్చి నాలో మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని నింపాడు యేసు ప్రభా. అదే యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే, యేసు ప్రభు ఈ లోకానికి జన్మించకపోతే, నా మటుకు నేను చెప్పగలుగుతా ఒకళ్ళ సంగతి అనవసరం, నేను నీతి క్రియలు, మంచి క్రియలు కలిగిన వాడికి ఉండేవాడే కాదు. యేసు ప్రభు నా జీవితంలో లేకపోతే నాలో ఏ మాత్రమును మంచి లేదు. ఇప్పుడు అనొచ్చు మీరు, నీలో అసలు ఏం మంచి ఉంది? ఉన్నదే దేవుడు తెలుసు, మీకు తెలవాల్సినంత అవసరం కూడా లేదు. మీ దగ్గర ఎందుకు ప్రూవ్ చేసుకోవాలా? పుట్టించిన వాడాయన, సృష్టించిన వాడాయన, నిర్మించిన వాడాయన, ఈ లోకాన్ని పంపించిన వాడైనా, ఇప్పటికీ కాపాడేది ఆయన. దేవుని ఎదుట మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, కానీ ఓ మనుషుడి ఎదుట చేసుకోవాల్సినంత అవసరం మనకు లేదు. ఐ డోంట్ కేర్. ఏ మనుషుడిని కూడా లెక్క చేయాల్సినంత అవసరం మనకు లేదు. మనం దేవుని ఎదుటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలా, మనుషుల ఎదుట అవసరంలా. మనుషులు కనబడవాలని మనం ప్రూవ్ చేసుకుంటే ఓ రోజు ఉండిద్ది పరవాసిని పాట పాడుకుంటే నరకానికి వెళ్ళటమే. కాబట్టి మనుషుల ఎదుట మనం ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. బైబిల్ చెబుతున్నటువంటి మాట, దేవుని ఎదుట ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీతి క్రియలు, మంచి క్రియలు ఉండేయాలేవని. ఒక రోజు నా జీవితం అలాగే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గర నిలబడినప్పుడు నేను మంచి క్రియలు కలిగిన వాడిగా లేను. 2011 డిసెంబర్ 18 నా జీవితంలో జరగ మంచి క్రియలు లేవు. అది నాకు తెలుసు, ప్రభువుకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ ఓ రోజు అడుగుతూ వచ్చా, డిసెంబర్ 18 ప్రభు నన్ను పట్టుకున్న రోజు, ప్రభు నా హృదయాన్ని తాకినటువంటి రోజు, ప్రభు నా హృదయాన్ని సంధించిన రోజు, ప్రభు నా హృదయాన్ని దర్శించినటువంటి రోజు. ఆహా, గొప్ప దినము మరలా నా జీవితంలో ఎన్నడూ రానిది.
అంత గొప్ప దినం ఆ రోజు. ఆహాహా, మహోన్నతుడైన దేవుడు నా హృదయాన్ని దర్శించిన రోజు అది. సర్వోన్నతుడైన దేవుడు నా హృదయాన్ని దర్శించిన రోజు అది. భూమికి ఆకాశానికి వెల్లలు ఏర్పరిచిన దేవుడు నన్ను దర్శించిన రోజు అది. ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు నన్ను దర్శించిన రోజు అది. జగద్రక్షకుడికి ఈ లోకానికి వచ్చిన ప్రభు నన్ను దర్శించిన రోజు అది. ఇంకా చెప్పాలంటే నోటి మాటలు చాలవు. అమోఘమైన వాడు మన ప్రభు. డిసెంబర్ 18వ తారీఖు ఆయన నన్ను దర్శించాడు. నీ క్రియలు బాగోలా, నీ క్రియలు నీ ఎదుట మంచిగా ఉండేయని నువ్వు నడుస్తున్నావు. ఒక మాటలో చెప్పమంటారా? ఇప్పుడు ఏమనుకున్నా పర్లేదులేండి. ఒకప్పుడు పొగరుబోతులాగా ఉండేవాళ్ళం. పొగరుబోతు అంటే తెలుసా? ఆ మాటకు అర్థం ఏంటో ఎవరు చెప్పినా ఏంటో, మన ఇష్టం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఫుల్ ఫైర్లో ఉంటాం. అలాగుండేవాళ్ళం. రోజు ప్రభు మాట్లాడాడు, ఇది కాదు, నువ్వు చూసుకుంటున్నావు, నీ క్రియలన్నీ కూడా మురికియే, ఏ మాత్రం నీ క్రియల్లో మంచిదంటే ఒకటి లేదు. ప్రభువా, అంతేనా? ఇదే నా జీవితం. 18 సంవత్సరాలు నేను జీవించినప్పుడు నా జీవిత ప్రయాణంలో ఇదేనా నేను తెలుసుకుందే. నేను ఎంతమంది కూడా చెప్పాను, 18 ఏట నన్ను క్షమించాడు, 21 ఏట అనుకుంటా ప్రభు నాతో మాట్లాడాడు. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు ఇష్టపడటానికి మంచి క్రియలు కూడా లేవో మన జీవితంలో, సత్క్రియలు. అవును ప్రభా, అయితే నేనేం చేయాలి ప్రభా? ఇప్పుడు నేను సత్క్రియలు చేయలేదు కదా, మంచి క్రియలు నాలో లేవు కదా, ఇట్లాగే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా? నేను దేవుణ్ణి అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తాను? ఏడకి వెళ్తా? నరకానికి వెళ్తావయ్యా, ఇంకేడకి వెళ్తావు? మంచి క్రియలు లేని పోయేది నరకానికే కదా. ఆ రోజు నేను అడుగుతూ వచ్చా, ప్రభా నీకేమన్నా ఇష్టమైతే, నీ చిత్తమైతే, నువ్వు కనికరిస్తే, నువ్వు జాలి చూపిస్తే నా మురికి క్రియలన్నీ కడిగే ప్రభువా. ఏ క్రియలు? నా మురికి క్రియలన్నీ కడిగే ప్రభు అన్నప్పుడు నా హృదయంలో ఉన్న మురికి అంతటను కూడా డిసెంబర్ 18, 2011 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల సమయంలో, ఆ వ్యవధిలో నా హృదయంలో ఉన్నటువంటి ఆ మురికి క్రియలన్నిటిని కూడా కడిగేశాడు. అలా కడగడానికి కారణం ఏంటంటే ప్రభు నాతో మాట్లాడాడు, నీ హృదయంలో మురికి క్రియలు ఉండయని. నేనేం చేశానంటే, యేసు ప్రభా, నేను పాపిని, నా హృదయంలో మురికి క్రియలు కడిగే ప్రభు అన్నప్పుడు ఒక్కసారిగా నాలో ఉన్న మురికి క్రియలన్నిటిని కూడా కడిగేశాడు. ఒకప్పుడు ఎంతుండ సంతోషం లేదు హృదయంలో. జాబ్ చేస్తున్నాను, 2 గంటల డ్యూటీయే, మంచి శాలరీ వస్తుంది. 2011లో 10,000 రూపాయల శాలరీ. ఏదో పని పాట లేక, తినడానికి లేక సేవకు రాలా. దేవుడు మాట్లాడితే ఆ జాబ్ రిజైన్ చేసి వచ్చా, ఖాళీగా రాలేడికి. కాబట్టి దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనుషుల దృష్టిలో అసహ్యునిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడు ఘనమైన వాడినే. అది నాకు మటుకు మాత్రమే తెలుసు. అది అంతే. మనుషుల దృష్టిలో మనం నీచులుగానే ఉండాలి, మనుషులు మనల్ని అసహించుకునే ఉండాలి, కానీ దేవుని దృష్టిలో మంచివారు ఉంటే చాలు. మనుషులతో మన పనే ఉంది, మనకు దేవుడు ఇచ్చేది పరలోక రాజ్యం అయితే. ఆ రోజు దేవుని అడుగుతూ వచ్చే, ప్రభా ఇది కాదు, నాకు నీతి క్రియాపూర్వకమైన జీవితం లేదు, అది ఏవు ప్రభు అన్నప్పుడు, అది యువ ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చి మురికి క్రియలన్నిటిని కూడా దొరిలించేసి నా హృదయంలో నీతి క్రియలు నింపుతూ వచ్చాడు. బాబా, ఆహాహా, రోజు గొప్పది, అమోఘమైనది. ఆ రోజు వర్ణనాతీతమైన రోజు అది. నా హృదయంలో ఉన్న మురికి క్రియలన్నిటిని కూడా తొలగించినటువంటి రోజు అది. ఆ రోజు నా సంతోషం చెప్పుకోవడానికి తల్లి లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి దూరంగా ఉన్నాడు, తమ్ముడు చిన్నవాడు. నా సంతోషాన్ని నా ప్రభువుకి తప్ప ఇంకెవరికి చెప్పుకోలే. ఏదన్నా మన ఇంట్లో మేలు జరిగితే ఎవరు కూడా చెప్పుకుంటాం కదా, కానీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు ఆ రోజు. ఒక్క యేసు ప్రభువారే. మళ్ళా ఆయనే నా జీవితాన్ని మార్చాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా, ప్రభువా నాకంటే ఈ లోకంలో ఎవరు ఉండారు, నువ్వు తప్పితే. కాడు ప్రభువా, నా హృదయంలో ఉన్న మురికి క్రియలు తీసివేసి సత్క్రియలు నా హృదయంలో ఉంచావు. ఇది నా జీవితంలోకి వచ్చింది ప్రభు అని. ఇది చూడండి విచిత్రం.
ఆయనే తొలగిస్తే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే చెప్పుకుంటున్నా నేను, ప్రభా నా హృదయం ఇలా జరిగిందని. ఆయన ఏమనుకుంటాడు, ఓ నా పిచ్చి కుమారుడా, తొలగించిందే నేనైనప్పుడు నా దగ్గరికి వచ్చావా, సరే నీకంటే ఎవరు లేరు, నేనుండా కదా, చాలు. నిజంగా చెప్తున్నా కదా, నా జీవితమే మారెను. అందుకే ఇంత ముందు కూడా పాట కూడా పాడుకుంటూ వచ్చాం, ఆ హృదయంలోకి యేసు ప్రభు వచ్చాడు, నా జీవితమే మారెను. యేసు ప్రభు అంటే కులం మతాలు మార్చుకోవటం కాదు. చెడ్డ క్రియలు జీవిస్తున్న మనం మంచి క్రియలు జీవించే అనుభవంలోకి నడవటమే యేసు ప్రభు. అనుభవాన్ని నేను పోగొట్టుకుని చాలా సంవత్సరాలు బాధపడ్డా, కానీ చివరికి క్రీస్తు యేసు ద్వారా వాటిని పొందుకోగలుగుతూ వచ్చా. ఇది ప్రభు వారి యొక్క ధన్యత. కానీ ఇదేనమాట 4 మంచి క్రియలు. ఒకప్పుడు ఆ క్రియలు లేవు, కానీ యేసు ప్రభు ఈ లోకానికి రాబట్టి నాలో మంచి క్రియలు అన్నవి ఉండే. కొద్దిగా అన్నా ఒకటియారన్నా అది అన్న ఉండడానికి కారణం యేసు ప్రభువే. ఈరోజు ఆ మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని మనకి ఇవ్వటానికి, ఇక్కడ చేరువచ్చిన మీకు కూడా ఇవ్వడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. కులం మతంతో సంబంధం లేదు, ఒకటే. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో, నీ క్రియలు ఎలా ఉండయి, మంచి క్రియలేనా? అయితే యేసు ప్రభు వారు నీ మంచి క్రియలు లేకపోతే నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో, నీ హృదయంలో ఎలాంటి క్రియలు చేస్తున్నావు, ఎలాంటి క్రియాపూర్వకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? నీ హృదయాన్ని తేరి చూసుకో, ఒక్కసారి ప్రశ్నించుకొని నువ్వు క్రియలు ఎలా ఉండే, క్రియలు అంటే నువ్వు జీవించే జీవితం భూమి మీద ఎలా ఉంది, అదొక్కసారి నీ ప్రవర్తన, నీ మాటలు ఎలా ఉండే ఒకసారి ప్రశ్నించుకో. మొండి వైఖరితో దూరం వెళ్ళిపోయి కఠినమైన హృదయం చేసుకుని దూరం వెళ్ళిపోతే, ప్రియ సహోదరి, మానవుడి జీవితంలో మంచి క్రియలు లేకుండా, సత్క్రియలు లేకుండా చెడ్డ క్రియలు కలిగి ఉంటే ఓ రోజు దేవుని ఉగ్రత మానవుడి హృదయాల్లో కుమ్మరించబడుతుంది. మానవుడి హృదయాల్లో కాదు, మానవుడి జీవితాల్లో కుమ్మరించబడుతుంది. ఆ రోజు నువ్వు ఏడ్చినా కానీ ఎవడు తప్పించేవాళ్ళు లేడు. ఆ రోజు రాకమునిపే ఇప్పుడే మన జీవితాల్లో ఏవైతే చెడ్డ క్రియలు ఉండేవో వాటిని మనం తొలగించేసుకుని మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని మనం జీవించడం కొరకై, ఆ మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవించండి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి, ఆయన పుస్తకపు చిట్లో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. మంచి జీవితాన్ని జీవించండి, మంచి క్రియలు. చెడ్డ క్రియల వల్ల వచ్చే జీవితం మరణం ఉంది. ఖచ్చితంగా వారి క్రియ చొప్పున ప్రతి వారికి నేను సిద్ధపరిచిన జీతం ఉంది. నువ్వు మంచి క్రియలు జీవిస్తే బహుమానం ఉంది, చెడ్డ క్రియలు జీవిస్తే నరకం ఉంది. అలా వద్దు, నీకు నరకం వద్దని మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, ఐ విల్ గివ్ ఏ రెస్ట్. నా దగ్గరికి రండి, నేను ఒక మంచి విశ్రాంతిని మీకు ఇస్తా. నా దగ్గరికి రండి, మీరు వస్తే మంచి రెస్ట్ మీరు పొందొచ్చు నా దగ్గర. ఐ విల్ గివ్ ఏ రెస్ట్. ఈరోజు మానవుడు మురికి పెరుగు లాంటి క్రియలు కలిగి మంచి క్రియలు లాంటి జీవితాన్ని జీవించలేక నష్టపోతున్నాడు. ఆ మంచి క్రియలు లాంటి జీవితం యేసు ప్రభు వారి దగ్గర ఉంది. మనం యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే, యేసు ప్రభు నేను పాపాలు క్షమించమంటే ఆ మురికి క్రియలు లాంటి జీవితాన్ని తీసివేసి మంచి క్రియలు లాంటి జీవితాన్ని ప్రవేశిస్తాడు. ఈరోజు ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో ప్రియ సహోదరి. ఇక్కడ కులం మతం మార్చుకోమని నేను అంటున్నా, నాకు తెలిసిందే నీకు చెప్తున్నా, నేను నమ్మిందే నీకు తెలియపరుస్తున్నా, నేను అనుభవించిందే నీకు చెప్తున్నా, నేను జీవిస్తుందే నీకు చెబుతున్నా. మంచి క్రియలు లేకపోతే నష్టపోతావు. దేవుని దృష్టిలో మంచి క్రియలు లేనప్పుడు నష్టపోతాం. అక్కడ చెడ్డ క్రియలు ఏవైతే ఉండే వాటిని సరి చేసుకోవాలా. ఇదన్నమాట 4. 5వ విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు వారు పుస్తకం చెట్లో రాయబడి ఉన్నట్టు ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏందా నీతి సువార్త అంటే? మొట్టమొదటిగా ఈ లోకానికి మనము నిస్సారమైన వారికి ఉండకూడదు, సారవంతమైన జీవితం మనలో ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. 2, లోకములు మనం వెలుగుగా ఉండాలి కానీ చీకటిగా ఉండకూడదు. 3, మరుగై ఉండదంటూ ఏమీ లేదు, అంతా బయటికి తీసుకురాబడుతుందని చెప్తున్నాడు. మరుగ్గా అయితే ఉండకూడదు. 4, మంచి క్రియలు కలిగి ఉండాలి కానీ చెడ్డ క్రియలు కలిగి ఉండకూడదు. ఇవన్నీ జీవితం మారాలంటే క్రీస్తులోనే ఉంది. అదే ఆయన చెబుతున్నాడు. అందుకే అంటున్నాడు కదా, వీటన్నిటిని కలగలిపి ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 1:14-15 వచనాలు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపిస్తున్నది, సువార్త నమ్మి మారుమోసు పొందండి. మారుమోసు పొంది సువార్త నమ్మండి. కాలం సంపూర్ణమైపోయిందంట. అక్కడ ఇంకా శ్రద్ధ చేస్తే ఇంకా మారుదాం, ఇంకా జీవితం మార్చుకుందాం. ఒక చచ్చిపోయేటప్పుడు చూడొచ్చు, కొన్ని రోజుల తర్వాత చూడొచ్చు, కొన్ని దినముల తర్వాత చూడొచ్చు. నా క్రియలు ఇప్పుడు బాగానే ఉండేలని అతిశయపడితే ఒకని ఎదుట తన క్రియలు సరైనవి ఉండే కానీ అది మరణానికి దారితీస్తుందంట.
ఒకరు ఎదుడు తన మార్గం తన క్రియలు సరిగానే ఉండే తుదికి అది మరణాన్ని దారితీస్తుంది. అట్టి మరణానికి వెళ్ళే చెడ్డ క్రియల్లో నుండి యేసు ప్రభువారు పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించి మంచి మార్గంలో నడిపించిన కొరకై ఆయన ఈ లోకానికి పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు నరావతారిగా ఈ లోకానికి జన్మించిన వాడుగా ఉన్నాడు. దేవుడే నరావతారిగా ఈ లోకానికి జన్మించాడు. ఈ అక్క నీ చెవు కొరికేస్తారు, కొద్దిగా పక్క కూర్చోలే, కుర్చీలో కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే సత్య సువార్త, నీతి సువార్త ఏంటంటే బైబిల్ చెబుతున్న మాట ఏంటది? మంచి క్రియలు. అది లేనప్పుడు నష్టపోతామని చెబుతున్నాడు. 5వ మాట ఏంటంటే ఆయన పుస్తకపు చెట్లు రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి నీతి సువార్తను పడేస్తున్నాడు. ఏంటి ఆ నీతి సువార్త అంటే? 5వ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 16, క్షమించండి అంతేనా, 5వ అధ్యాయం 16 వచ్చిన ప్రకారం మనుషులు చాలమ్మా. కాబట్టి ఇక్కడ చెబుతున్నమాట వారు ఎదుట మీ వెలుగు ఏం చేయాలా? ప్రకాశిస్తూ ఉండాలి. అయితే 15వ వచనంలో కూడా ఒక మాట ఉంది, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి వెలుగిచ్చుడికై దీపస్తంభం మీదనే. ఇది అసలైన మాట. 15వ వచనమే ఏంటి రాయబడుతుందండి? ఆ ఇంటి వారి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే. అది దీనికి ఒక మాట చెప్పమంటారా? అసలు మనం అందరూ మనకందరికి వెలుగు ఉండాలంటే ఏం చేయాలా? ఫస్ట్ లైట్ ఉండాలి. లైట్ ఎక్కడ ఉండాలి? లైట్ ఎక్కడ ఉండాలి? మన కాళ్ళ దగ్గర ఉంటే ఎట్టుండిద్ది? మనకేం వెలుగుండిద్ది? మన నెత్తి పైన ఉంటేనే కదా, మన పైన ఉంటేనే మనకు వెలుగుండిద్ది. అదే కదా, లైట్ మన పైన ఉంటేనే మనకు కాంతి వచ్చింది. లైట్ మన కింద ఉంటే మనం ఏం చూస్తాం? గుడ్డోడు తట్టుకుని ఇద్దరు కలిపి గుంట్లో పడ్డట్టు ఉండిద్ది. ఏముండదేక అంటే మన పైన ఉండాలి కదా లైటు. యేసు ప్రభువారు మన అందరి పైన ఉన్నవాడు కాబట్టి ఆయన ప్రకాశించే వెలుగుగా ఉంటూ వచ్చాడు. ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి దీపస్తంభం మీద ఉండే వెలుగు వల్ల ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందండి? ఆయన ఆ ఫోన్ ఎవరు ఆపండి. దీపస్తంభం మీద ఉండే వెలుగు వల్ల ఉన్నాడు కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది? మన జీవితాల్లో వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూసాం కాబట్టి మన జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఒక ఇంట్లో యజమానుడు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు అన్ని బలహీనతలుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. రైట్? నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పాయింట్ రాసి పెట్టుకోండి. ఒక ఇంట్లో యజమానుడు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉండరు బలహీనతలు ఉన్న అనారోగ్యంలో ఉండ సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఉన్న యజమానుడే బలహీనుడై ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు కుటుంబీకులు అందరూ ఎలా ఉంటారు? బలహీనులుగానే ఉంటారు. దీన్నే మన భాషలో అర్థమయ్యేటట్టు చెబుతా చూడండి. ఒక ఇంట్లో యజమానుడి జీవితం బాగుండి, ప్రవర్తన బాగుండి, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే కుటుంబం మొత్తం పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఇంట్లో ఉండే యజమానుడు పాపపు జీవితాన్ని జీవించి ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఆవు ఒక చోట మేస్తే దూడ ఇంకో చోట మేసిద్దా? మీకు అర్థమవుతుందండి? ఆవు ఒక చోట మేస్తే, ఆవు గట్టి మీద మేస్తే దూడ వెళ్ళి ఇంకో చోట మేసిద్దా? ఆవు చేలో మేస్తే దూడ వచ్చి గట్టి మీద మేసిద్దా? నా తల్లి ఎక్కడ ఉందో నేను అక్కడే ఉంటానని చేను మొత్తం నాశనం చేసింది. అంతే కదా? లేదు మా తల్లిగారు ఆమె ఎట్టబోతే అట్టబోద్దిగా నేను గట్టి మీద వేస్తానంటదా? అస్సలేనదు. జాగ్రత్త. ఇంటికి యజమానుడు అయ్యి ఉండొచ్చు, నీ మీద నీ కుటుంబం ఆధారపడి ఉండొచ్చు. జీవితం ఎలా ఉంది? నువ్వు నీ ఇంటికి వెలుగు లాంటి వాడి, నీ ఇంటికి నువ్వు దీపం లాంటి వాడి, దీపస్తంభం మీద పెట్టబడిన దీపం లాంటి వాడి నీ ఇంటికి. నీలో నాలోనే చీకటి ఉంటే నీ ఇల్లు మొత్తం చీకటమయమైపోయింది. నీలో నాలో చీకటి జీవిస్తూ ఉంటే ఇల్లు మొత్తం చీకటితోనే ఉండిపోయింది. ఇల్లు మొత్తం చీకటితోనే ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ చేయాల్సిన పని ఏంటండి? మనం ఎలా ఉండాలా? దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వల్లే ఉండాలి. అనేకులకు వెలుగిచ్చే దీపం వల్లే ఉండాలి. అంటే మన కుటుంబానికి మనం వెలిగివ్వాలి. అలా వెలిగివ్వాలంటే మనలో వెలుగు ఉండాలి కదా. వెలుగు ఎక్కడుంది అసలు? బైబిల్ చెప్పిన మాట చూసినట్టయితే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. అంటే దేవుల్లో వెలుగు ఉంది. ఆ వెలుగు మనలో రావాలి. ఆ వెలుగు మనలోకి రావాలంటే మనం ఏం చేయాలా? మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరు కూడా ఒక మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటారా? తెలివి తక్కువలు పరమానంద శిష్యులు ఉంటారు చూసారు, అలాంటి వాడు తప్ప ఇంకెవరో పెట్టరు.
పరమానంద శిష్యుల్లో ఒక కథ ఉంది, చాలా నీతి కథ, చాలా మంచిది. ఏంటో తెలుసా? ఓడేదో దొంగతనం చేశాడంట. దొంగతనమే చేసి ఉంటాడు, నాకు పూర్తి గుర్తులేదు. దొంగతనం చేసి ఉంటే, దొంగతనమేనమ్మా ఏమోలే, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న వయసు అయిపోయింది కదా, ఇప్పుడు గుర్తులేదు. ఓ దొంగతనం ఏదో చేశాడు. పరమానంద ఏం చెప్పాడు? ఏడుగురేనా? 12 మందికి ఏం చేశాడు? 12 ఏడుగురా? బాగా గుర్తుంది. ఇది 3వ పాయింట్ ఏం చెప్పామంటే అది పోయింది గాలికి. కాబట్టి ఆ 12 మంది అనుకోండి, అందరు శిష్యులకి ఏం చేశాడంటే ఒక కత్తి లాంటిది తీసుకొచ్చి ఇచ్చాడంట. కొద్దిపాటి కత్తి ఇచ్చి ఏం చేశాడు? ఒరే, ఎవడైతే దొంగతనం చేశాడో వాడి కట్టె 2 ఇంచులు తెల్లారేసరికల్లా పెద్దదైపోయింది. ఏం చెప్పాడు? వాడి కట్టె తెల్లారేసరికల్లా 2 ఇంచులు పెద్దదైపోద్ది అని చెప్పాడంట. ఇప్పుడు ఈ పరమానంద శిష్యులు కదా వీళ్ళందరూ. వీళ్ళలో ఒకడేం చేశాడు? దొంగతనం చేసినాడు. రాత్రి ఆ 2 ఇంచులు కట్ చేశాడు. ఏం చేశాడు? ఆయన 12 మంది 12 కట్లు ఇచ్చాడు. మీలో ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు కట్టె 2 ఇంచులు పెరిగిద్ది అని చెప్పాడు. వీడేం చేశాడు? దొంగతనం చేశాడు కదా, అమ్మో నేను నిద్రపోయాను అనుకో, పొద్దున్నే కల్లా కట్టి పెరిగిద్దేమో. ఏమైంది? కట్టి పెరిగిద్దేమో, కాబట్టి నేను నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేచి చూస్తే అందరూ చూస్తే నా కట్టి పెరిగింది అనుకుంటారేమోనని చెప్పని ఈ అన్నగారు రాత్రి 2 ఇంచులు తగ్గించి నరికేసుకుని చక్కగా పడుకున్నాడు. పొద్దున్నే కల్లా ఆ కట్టి పెరిగిద్దని. తీరా చూస్తే ఎవరు కట్టి పెరగలా, ఎవరు కట్టి తిరగలా. వాడు కట్ చేసిన కట్టి అట్లాగే ఉంది. ఎత్తుకెళ్ళి అందరు కట్లు చూపించమనగానే పరమానందయ్య 12 మంది 12 కట్లు చూపిస్తున్నాడు. ఒకడు ఉన్నాడు, వాడి కట్టి ఇరిగిపోయింది. వాడికి ఇంకా డౌట్ వస్తుంది. ఏంటా డౌట్? ఇది ఇంకా పెరిగిద్దేమో, ఆయన దగ్గరికి వెళ్ళేదానికి పెరిగిద్దేమో అని ఇంకా చూస్తూ వస్తున్నారు. సరే, పరమానందయ్య వచ్చాడు, అడుగుతూ వచ్చాడు, అయ్యా మీ కట్లన్నీ తీసుకురామంటే అందరూ తీసుకెళ్లారు. అందరూ నమ్మకస్తులే కదా. అందరూ తీసుకెళ్తే ఒకటి మూటికి ఇరిగి ఉంది. 2 ఇంచులు తక్కువగా ఉంది. కరెక్ట్గా 2 ఇంచులు ఆయన చెప్పాడు కదా, 2 ఇంచులు పెరిగిద్ది అనే దానికి నమ్మేసి 2 ఇంచులు కట్ చేశాడు, రేపు పొద్దున పెరిగిద్దామని. అది తరగలా. దొంగగా దొరుకుతూ వచ్చాడు. ఏం చేయవసరలా. తను దొంగతనం చేసినా, తన చీకటి జీవితం అయినా, తను ఏ తప్పు చేసినా ఒక రోజు తనంతట తానే బయటపడిపోతాడు. దేవుడు అలా బయటపెట్టేదాన్ని చేయగలడు. ఒక మానవుడు ఎలా చేయగలిగితే దేవుడు అలా చేయలేడా? సామర్థ్యం కలిగిన వాడు. అందుకే మనం ఎలా ఉండాలా? ప్రియులారా, నువ్వు ఈ చూడండి, దీపము తీసుకొచ్చి కింద పెట్టుకోం, జ్ఞానవంతులు పైన పెట్టుకుంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన కుటుంబానికి దీపం లాంటి వారం. మనమే ఆరిపోతే ప్రయోజనం లేదు. దీపం ఎందుకు ఆరిపోయింది? నూనె లేకపోతే దీపం ఆరిపోయింది. అంతేనా? దీపం ఎందుకు ఆరిపోయింది? నూనె లేకపోతే దీపం ఆరిపోయింది. నూనె ఏంటి? బైబిల్ ప్రకారం వాక్యమే. వాక్యం లేదంటే అర్థం ఏంటి? జీవితం సరిగా లేదని అర్థం. జీవితం సరిగా లేనప్పుడు ఇక మనం ఆరిపోయినటువంటి దీపం లాగా ఉంటాం తప్పగా వెలిగించే దీపం వల్లే ఉన్నాం. పైపచ్చి దానికి మనం ఏం చేసేది ఏంటి తెలుసా? చాలా మంది మనోళ్ళు గాలిలో దీపం పెట్టి దేవా నువ్వే కాపాడు అంటాం. మన ప్రార్థనలు అలా ఉంటాయి. ఆయనకి తెలిసి ఇది గాలిలో ఉందని ఎప్పుడో తప్పుడు ఆరిపోయిద్దని. కాబట్టి అలా కాదు. బైబిల్ చెప్పే మాట, యేసు ప్రభువు ఈ లోకానికి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు వచ్చింది. ఎందుకంటే మనం దీపం మీద ఉన్నటువంటి వెలుగు లాంటి వారం. నువ్వు కింద ఉన్నవాడు కాదు, నువ్వు పైన దీపం లాంటి వాడు. అందుకే బైబిల్ రాయబడితే వచ్చింది, యేసు ప్రభువు చెబుతాడు కదా, మీరు పైన వాటిని వెతుకుడి. అంటే అర్థం ఏంటి? మనం దీపం మీద ఉన్నటువంటి దీపం మీద ఉన్నటువంటి వెలుగు లాంటి వారం, స్తంభం మీద ఉన్నటువంటి వెలుగు లాంటి వారం, ఎత్తులో ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నటువంటి వెలుగు లాంటి వారం. అది మనం ఎప్పుడు కూడా కిందకు దిగజారిన జీవితాలు మనలో ఉండకూడదు. అది యేసు ప్రభువు చెప్పే మాట. దీపము ఎక్కడ ఉండాలా? దీపస్తంభం మీదనే పెడతారు దీపాన్ని, కింద పడేయడానికి ఇష్టపడరు. మనము నిజంగా మన జీవితాలు చూసినట్టు యేసు ప్రభువు ఈ రోజుకి రావడానికి కారణం, ఈ రోజు అంటే ఇప్పుడు ఆయన వచ్చాడన్న శుభదినాన్ని మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన దరిద్రులమి, దౌర్భాగ్యులమి, దేనస్థితిలో ఉన్న వారిని తీసుకొచ్చి ఉన్నతమైన దీపస్తంభం మీద పెట్టాడు ఆయన. ఈరోజు మనం ఆ స్థానానికి మనం వెళ్ళాలి. ఆ స్థానానికి వెళ్ళాలంటే దరిద్రుడని లేదు, భేదవాడని లేదు, ధనవంతుడని లేదు, ఇంకా ధనికుడని లేదు, ఇంకా ఐశ్వర్యవంతుడని లేడు, లేనివాడని లేడు. ఎవరైనా సరే యేసు ప్రభువా నేను పాపి, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చి పనికిరాని స్థితిలో నన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళమంటే యేసు ప్రభువు ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తారు. అది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అక్కడ ఈరోజు చెప్పబడే మాట ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది, ఏమని రాయబడుతూ వచ్చింది? దీపస్తంభం మీదనే ఇంటి వారందరికీ వెలిగించుటకై. ఎవరికి వెలిగిస్తుందండి? ఇంటి వారికి.
ఈ లోకమంతటిని కూడా వెలిగి ఇవ్వటం కొరకే యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించాడు. ఆయన వెలుగును మనం పొందుకుంటే మన జీవితం మార్చబడింది. మనం పైనున్న వారికి ఉండాలి. అల్పమైన స్వల్పమైన జీవితాన్ని జీవించి, తక్కువ జీవితాన్ని జీవించి, లేదా పనికిమాలిన జీవితాన్ని జీవించి, నిష్ప్రయోజకమైన జీవితాన్ని జీవించి చివరికి మన జీవితాన్ని నష్టపోకూడదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, టైం అయిపోయింది, ఎప్పుడో ఆరంభించాం. చాలామంది మనం ఆలోచనలు ఉంటాం త్వరగా ముగించలేదని, ఎందుకే ముగిస్తాను నేను, అందుకే తొందరగానే స్టార్ట్ చేసి, ఎవరు రాకముందే వాక్యం స్టార్ట్ చేసి. కాబట్టి నాకు తెలిసి ఒకసారి అలా జరిగితేనే మీరు టయానికి వస్తారు. మీరు అందరూ వచ్చే వరకు పాటలు అయిపోయినాయి, వాక్యం కూడా స్టార్ట్ అయింది. సరే, దాని సంగతి దేవుడు చూసుకుంటాడు. మనం ఏంటంటే చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, మనం పైనున్న స్థితిగతులను గమనించం. మానవుడు చెప్పేది ఏంటి? ఎప్పటికప్పుడు ఇప్పుడు తిన్నామా లేదా, ఇప్పుడు జీవితం అయిపోయిందా లేదని మానవుడు చూస్తాడు. ఈ రోజుది అయిపోయే లెక్క అయితే అసలు ఇప్పుడు కొంచెంసేపటి వరకు ఉంటామో లేదనుకున్నప్పుడు సీనన్న మన కోసం ఎందుకు భోజనం సిద్ధపరిచాడు? మీటింగ్ అయిపోయిన తర్వాత మనం వండుకు తినొచ్చుగా, ముందర ఎందుకు సిద్ధపరిచాడు అంటే ఒక ఆలోచన. జనం వస్తారు, నేను ఫస్ట్లో చూసినట్టయితే 10 మంది కంటే ఎక్కువ రారు అనుకున్నా. పర్లేదు, దేవునికి వందనాలు, ఎక్కువ మంది వచ్చారు. కాబట్టి ఏంటంటే ఒక ఆలోచన ఉంటుంది, భవిష్యత్ ఎవరైనా వస్తే ఏంటి తక్కువ కాకూడదని. మన జీవితంలో కూడా ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది, ప్రణాళికల గురించి. మరి మనం దీపస్తంభం మీద ఉండవలసిన, పైవారికి ఉండవలసిన మనము ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒక ఆలోచన మానవుడికి ఉండొద్దా? నేను జీవిస్తున్న జీవితం ఏంటి, నేను జీవించే జీవితం ఏంటి, నా ప్రవర్తన ఏంటి? ఇదిగో సింటూ, తాను జడ్డాకోతి వనాన్ని జడగొట్టిందంట. మీ డాడీ వాక్యం చెబుతాడు, నువ్వు కూడా చదువుతాడు, నువ్వు వెళ్ళి చెడగొట్టవాక, అటు ఇటు కూర్చో, ఆశీర్వాదం లాక్కుని కాడు కూర్చోబెట్టుకయ్యా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? మనం పైనున్న వారికి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, జీవితంలో మానవుడు కింద స్థితికి వెళ్ళిపోతున్నాడు, అడుగంటిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మానవుడు, దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఎంతగా దిగజారిపోతున్నాడంటే తనకుండా విలువ కూడా పోగొట్టుకుని దిగజారిపోతున్నాడు మానవుడు. అలాంటి స్థితిలో ఉన్న మానవులమైన మనల్ని ఒక ఉన్నతమైన శిఖరాల మీద యేసు ప్రభువు మనల్ని పెట్టడం కొరకై ఈ లోకానికి, మానవుడికి లోకానికి నరవతారిగా జన్మించిన వాడు ఉన్నాడు. పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఆయన నీతి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటి నీతి సువార్త అంటే? ఏంటి ఆ నీతి సువార్త అంటే? మనము ఖచ్చితంగా గొప్పవారికి ఉండాలి, మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అలా ఉండాలి. కాబట్టి మీరు అలా ఉండలేకపోతున్నారు. జీవితం మార్చుకుని మారుమనసు పొందండి. బైబిల్ రాయబడుతూ వచ్చింది, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, నమ్మి మారుమనసు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్తున్నాడు. నువ్వు వెలుగుగా ఉండాలి. కాదు నేను కిందే ఉంటాను, అవన్నీ అబద్ధాలను నువ్వు నమ్మకపోతే శిక్ష ఉంటుంది. కాదు నేను కిందవాడుగానే జీవిస్తున్నా, పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నా, ఎందుకు పనికిరానటువంటి జీవితాన్ని కొనసాగుతూ వస్తున్నా, నా జీవితాన్ని బట్టి ఎవరికి మేలు లేదు, నా కుటుంబానికి, నా బంధువులకి, నా సేవ ఎవరికి మేలు లేదు. నన్ను సృష్టించిన సృష్టికర్త కూడా నన్ను బట్టి మేలే లేనప్పుడు నా జీవితాన్ని మార్చుకోవాలని నువ్వు మార్చుకుంటే యేసు ప్రభువు నీ జీవితాన్ని కడిగి ఆయనకు పనికొచ్చే పాత్రగా యేసు ప్రభువు నిన్ను సిద్ధపరచుకుంటాడు. ప్రియ సహోదరుడా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభువు దృష్టిలో ధనికుడని, పేదవాడని, తిండికి లేనివాడని, సమృద్ధైన తిండి కలిగి ఉన్నవాడని ఆయనకి భేదాలు లేవు. భేదాభిప్రాయం చూపించిన వాడంటేనే దేవుడు. ఇక్కడ ఆయనలో భేదాభిప్రాయాలు లేవు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా ఒక మాట అంటాడు, నా దగ్గరకు వచ్చేవారు నేనేమాత్రమును త్రోసివేయను, నా దగ్గరకు వచ్చేవారిని నేనేమాత్రమును త్రోసివేయను, నా దగ్గరకు వస్తే నీకేం కావాలో అది ఇస్తానంటాడు యేసు ప్రభువు. మేమేమోలేం, ఒక పాస్టర్గా, దేవుని బిడ్డలుగా, చర్చికి వచ్చి వెళ్ళేవారుగా మేము ఎవరో ఏమేమలేం. యేసు ప్రభువారే ఏదైనా ఇచ్చేది. మేము ఒక పాత్రలమే. నీకేమైనా కావాలంటే దేవుణ్ణి అడగటమే. అయ్యా పలానా అతను పాపాలంటే క్షమించని అడగటం వరకే. ఏ పాస్టర్ అయినా, ఏ సంఘ పెద్ద అయినా, ఏ పరిచారకుడైనా, ఏ విశ్వాస అయినా ఎవరికేమి లేదు. ఎవరేమి మీకు పాప క్షమాపణ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మాటలు అడిగేవారమే, లేదా మాటలు చెప్పేవారమే. మీ జీవితాన్ని మార్చేది యేసు ప్రభువు తప్పక మేము ఎవరం కాదు. మేమంతా పనికిరానటువంటి వారం, పనికిమాలిన వారం. దేవుడు ఒక్కడే పనికి వచ్చేవాడు, ఆయన ఒక్కడే పనికి వచ్చేవాడు. మేమందరం నిష్ప్రయోజకులమే. మా జీవితం మేమే పాపంలో ఉన్నప్పుడు మమ్మల్ని మార్చాడు. మేము పుట్టుకతో పరిశుద్ధులం కాదు, ఆయన ఒక్కడే పుట్టుకతో పరిశుద్ధుడు. అందుకే మేము అందరం పనికిమాలిన వారమే. యేసు దేవుడు ఒక్కడే మంచివాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలా, మమ్మల్ని వైపు చూడకూడదు, మా వైపు చూడకూడదు. ఇదిగో మా గల్లీలో మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎట్లుంటారు,
మా ఇంటి పక్కన వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళు అట్టుంటారు, ఇట్ట గొడవలు ఆడుకుంటారు, అట్ట గొడవలు ఆడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మనుషుల వైపు మనకొద్దు. నీ ఇంట్లో భోజనం లేకపోతే నీ కుటుంబం కొరకు ఎదురు చూస్తావా? పక్కింటి వాడు ఉందా లేదని ఎదురు చూస్తామా? ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మన ఇంటి గురించి మనకు కావాలి, పక్కనోడి గురించి మనకు అనవసరం. వాడు కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు, వాడి తీర్పు దేవుడు చూసుకుంటాడు. నీకు నాకెందుకు? వాడిని బట్టి నేను మందిరానికి రావట్లేదు, వాడిని బట్టి నేను చర్చికి రావట్లేదంటే వాడా నేను పుట్టించింది సృష్టికర్త దేవుడు, ఏ మానవుడు కాదు. అందుకు మనం ఏం చేయాలా? మనుషులను బట్టి చూడొద్దు, దేవుని దగ్గరకు రా. నీకు జన్మనిచ్చిన మహోన్నతుడైన దేవుడు, ఆయనే ఈ లోకానికి నిన్ను పంపించాడు. ఆయన వైపు చూడు, యేసు వైపు చూచుచు పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఇన్ని రోజులు నేను బయట ఉండే వాళ్ళని చూసి, నా ఇంటి పక్కన వాళ్ళని చూసి, నా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళని చూసి, వాళ్ళు దేవుని పెట్టలేండి, దేవుని మందిరంకి వెళ్తే వాళ్ళ కొట్లాట్ల గొడవలు, వాళ్ళ తాగుబోతు జీవితం, వాళ్ళ వ్యభిచార జీవితం చూసి ఇలా దేవుని మందిరంకి వెళ్తుంటే దేవుని మందిరంకి వెళ్ళా నేను ఎలాగో ఉంటాను అనుకున్నా. కాదు, వాడి తీర్పు వాడుకుందంట. నేను వాళ్ళ వైపు చూసి ఎన్నాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాక మానిపోయా. యేసు ప్రభువా, ఇన్ని రోజులు క్రిస్మస్ జరిగినా మనుషులను బట్టి నేను క్రిస్మస్ కూడికి కూడా వెళ్ళలేకపోయా. కానీ ఈ రోజు నేను మనుషుల వైపు చూడట్లా. మనుషులు నాకేం చేయరు, నువ్వే చేసేది. ప్రభా, నా జీవితాన్ని మార్చి, నా ప్రవర్తన మార్చంటే యేసు ప్రభు మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన నీతి సువార్త ఏంటి తెలుసా? నీ జీవితం మారితే పరలోక రాజ్యం ఉంది. నీ జీవితాన్ని మార్చుకో. అది ఆ జీవితం మార్చుకోవడం కొరకాయ నేను నీకున్న ఆస్తి అమ్మి, ధనం, నీ బ్యాంకులో ఉన్న డబ్బులు, నీ ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తెచ్చి దేవుని దగ్గర పెట్టమని మేము చెప్పట్లా. అవి ఏం అవసరంలా. అవన్నీ నీకు నాకు దేవుడు ఇచ్చినాయే. ఆరోగ్యం దేవుడిచ్చింది, పని చేసుకోవడానికి ఆయుష్ ఇచ్చింది దేవుడిచ్చినాయే, మనకేమేం కావాలో అన్ని దేవుడిచ్చినాయే. ఇక్కడ దేవుడు అంటే ఏమేమి ఉందో మనకంటూ ఏమి రాలా. ఒక మాట చెబితే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తున్నా. ఈ శరీరం నీది కాదు, మట్టి నుండి దేవుడు తీసి రూపాన్ని నిర్మించాడు. మనలో ఉన్న జీవాత్మ మంది కాదు, నరుల్లో జీవాయువుగా నరుడు జీవాత్మాయను. అంటే మనలో ఉన్న జీవాత్మ మంది కాదు, ప్రాణం మంది కాదు, మన శరీరం మంది కాదు. మరి ఎవరిది? దేవుడు మట్టి నుండి మన శరీరాన్ని అప్పుగా తీసుకుని మానవుడిగా నిర్మించాడు. దేవుడు తన జీవాయువు ఓదగా మన జీవాత్మ కలిగి అంటే మన ఆత్మ దేవునిది, మన శరీరం మట్టిది. ఇంకా మనకంటూ ఏముందేడా? మన అతిశయపడి ఎర్రగా బుర్రగా ఉండే పేరులేవులు, ప్యాచ్ పేకులు, ఇంకేముండే బ్యూటీ పార్లర్లు, ఇవన్నీ దేనికి? నీ శరీరం నీది కాదన్నప్పుడు, నీ ఇల్లు నీది కాదనుకోండి, ఒక ఇంట్లో రెంటుకుంటావు, అది నీది కాదన్నప్పుడు ఆ ఇంటిని భద్రంగా చూసుకుంటావు. బంగారం వెళ్ళే చూస్తారు ఎవరైనా? ఏం చేస్తారు? ఇల్లు ఆ ఇంటికి రెంటకుండా వారు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేది? అంత గీసేసి మాకు 3 పిల్లలు ఉన్నారు, రూములు మొత్తం గీసేస్తారు పెన్సిల్లు పెట్టుకుని. అట్లా ఉంటుంది. అదే మన ఇల్లు అయితే, సొంత ఇల్లు అయితే ఊరుకుంటామా? గీవాకరట తప్పు, నేను ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఇలా చేశానంటావు. ఒకసారి ఆలోచించు, నీదైతే నువ్వు ఎలా ఉంటావు, నీది కాకపోతే ఎలా ఉంటావు? నీ శరీరం నీది కాదు, అది గుర్తెరుగు. నీ శరీరం నీది కాదు. ఈ రోజు నీతి సువార్త ఇదే నీకు. నీ శరీరం నీది కాదు. నువ్వు అవునన్నా కాదన్నా, బైబిల్ ప్రకారం ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం 2వ అధ్యాయం ప్రకారం మట్టి నుండి దేవుడు నిన్ను తీసి నిర్మించాడు. ఇది పర్ఫెక్ట్ అయిన మాట అంతే, ఇది కరెక్ట్ అయిన మాట, నిజమైన మాట ఇంతే. మట్టి నుండి దేవుడు మనం తీసి నిర్మించాడు. నీ శరీరం నీది కాదు. ఎందుకు ఈ అతిశయాలు, గర్వాలు, అసూయలు, కలహాలు, కోపాలు, కోద్రాలు, తిట్లాట్లు, కొట్లాట్లు? ఎందుకు? సమాధానం లేని జీవితం బ్రతికెందుకు? నీ శరీరమే నీది కాదన్నప్పుడు నీలో ఉన్న ఆత్మ కూడా నీది కాదు, నీ ప్రాణం నీది కాదు, ఆయన ఇచ్చిందే. నీ ప్రాణం నీది కాదు, నీ శరీరం నీది కాదు, నీలో ఉన్న ఆత్మ నీది కాదన్నప్పుడు నీకు నాకు ఎందుకు అతిశయాలు, గర్వాలు, కొట్లాట్లు, తిట్లాట్లు, భేదాభిప్రాయాలు? వాళ్ళు ఇది వీళ్ళు ఇది అన్న భేదాభిప్రాయాలు, కుల మతాల భేదాభిప్రాయాలు ఎందుకు? యేసు ప్రభువారు ఆయన దృష్టిలో అందరూ సమానమైన వారే. ఈరోజు మనం చేయాల్సిన ఒక చక్కటి పని ఏంటంటే, నీ శరీరం నీది కాదని తెలుసుకో, నీ ఆత్మ నీది కాదని తెలుసుకో, నీ ప్రాణం నీది కాదని తెలుసుకో. అవన్నీ దేవుని ద్వారా మట్టి నుండి ఇవ్వబడి లేదా దేవుని ద్వారా ఇవ్వబడి, దేవుడే అన్ని ఇచ్చుతూ వచ్చాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా, ఇన్ని రోజులు నేను అతిశయపడ్డాను, అసలు నా శరీరమే నాది కాదు, మట్టి నుండి తీయబడింది కదా. నాలో ఉన్న ఆత్మ నాది కాదు, నీదే కదా. నాలో ఉన్న ప్రాణం నువ్వు ఇచ్చిందే కదా. మరి నాకంటే ఏముంది? నువ్వు సంపాదించిన బిల్డింగ్లు కూడా నీ కాదు. ఆయన ప్రేమించి నీకేదో జ్ఞానం ఇచ్చి నీకేదో తెలివితేటలు ఇస్తే తప్ప నువ్వు సంపాదించుకోవడానికి దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యమే. ఇందును బట్టి మనం ప్రకటించబడింది ఏమనగా, ఇందు మూలంగా ఇక్కడ చేరువచ్చిన ప్రజలందరూ ప్రకటించబడేది ఏమనగా, మనదంటూ ఏమి లేదు, శూన్యం. మనదంటూ ఏమి లేదు, శూన్యమే. అంతా దేవుడిచ్చిందే. దీనికే మనం దేవుడిచ్చినప్పుడు
ఆ ఇచ్చిన సృష్టికర్తను మర్చిపోయి విర్రవీగుతూ ఉంటాం. ఈరోజు జీవితం సరి చేసుకుంటే మనకెంతో ధన్యకరమైన జీవితం ఉంది. నష్టపోవద్దు. ఆయన నీతి సువార్త నీకు ప్రకటిస్తున్నాడు. ఏంటి ఆ నీతి సువార్త అంటే, నీవు ఎలా ఉండాలా? సారవంతమైన వారుగా, నీవు వెలుగుమయమైన వారుగా, నీవు ఎలా ఉండాలి? సత్క్రియలు చేసేవారుగా, అంతేనా? మరుగై ఉండకూడదు నువ్వు. ఇంకా నీవు మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. ఇంకా నీవు దీపస్తంభం మీద వెలుగు వలె నువ్వు ఉండాలి. ఆరిపోయే స్థితిలో ఉండకూడదు. లోకంలో సామెత ఉంది, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట. అది ఆరిపోయే ఒకటే బాగా వెలిగిద్ది. మీరు చూడండి, ఇప్పుడు సీనన్న కేక్ తెచ్చుంటాడు. తెచ్చావన్నా? లేదా? దేవునికి వందనాలు. సరే, ఒక కేక్ తెచ్చుకుంటాం బర్త్డేకి. కేక్ తెచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చి, అగ్గిపుల్ల పెట్టి తీసుకొచ్చి దాన్ని అగ్గిపుల్ల తీసి దాన్ని చక్కగా కొట్టి, ఆ మంట వచ్చినప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తాం? ఏదో కొవ్వొత్తు ఏదో ఒకటి పెడతాం, క్యాండిల్. ఆ పోస్ట్ దాన్ని కొట్టంగా ఏం చేసింది? అగ్గిపెట్టి కొట్టంగా పుల్ల బాగా వెలిగించింది. తర్వాత రాగు వచ్చిన కోళ్ళలాగా అయిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం ఆ రాగు వచ్చిన కోళ్ళలాగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఆ కేక్ మీద ఉన్న క్యాండిల్ మీద పెడతాం. ఇది ఎంత తెలియగలిగిందో చూడండి. క్యాండిల్ మీద పెట్టగానే క్యాండిల్ ఎలా ఉండేది? సవ్వమని పైకి లేచింది. అమ్మో కాలిపోతుంది అనుకుంటాం. ఈ లోపు కిందే ఉండదు, బూడిద కనపడుతూ ఉండేది, పొగ. అంతే మానవుడి జీవితం అట్టగా ఉంటుంది. ప్రయోజనం లేదు, ఏం లేదు మానవ జీవితంలో. ఆరిపోయే దీపాన్ని వెలుగక్క అన్నట్టు నరకానికి వెళ్ళేవాడికి అన్ని రంగులు ఉంటాయి, అంగులు పొంగులు. ఏమిటికి మన జీవితం? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడా. ఒక్కసారి కనులెత్తి చూడు, ఆలోచించు. హృదయాన్ని తెరిచి ఆలోచించి రాత్రి యేసు ప్రభువు ఈ లోకాన్ని జన్మించిందే మన జీవితం మార్చడానికి, మన కులాల మతాలు మార్చడానికి కాదు, జీవితం మార్చడానికి. ఈ రోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావు? నీ జీవితం ఎంత చీకటై ఉంది? నీ జీవితం ఎంత మంచి క్రియలు లేనిదిగా ఉంది? నువ్వు నిస్సారమైన పనికిరాని వాడికి ఎంతవరకు ఉన్నావో ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ప్రభు నీకు ఒక తరుణం ఇస్తున్నాడు జీవితం మార్చుకోవడానికి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే చాలు, ప్రభు క్షమిస్తాడు. నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ ప్రవర్తన మార్చేస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే. ఈరోజు శ్రీనాన్న శోభక్క వారి గృహంలో ఈ యొక్క క్రిస్మస్ కూడిక ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం, నీ క్రియలు మార్చుకోవడానికి ఒక అవకాశం, మురికి క్రియలు మంచి క్రియలుగా మారటానికి, పడిపోయిన స్థితిలో ఆరిపోయే దీపంలో కూడా నువ్వు వెలిగించే దీపం వల్లే ప్రభు ద్వారా చేయబట్టాలి. ఇంకా మరుగైన నీ జీవితం చక్కగా తేటగా ఉండటం కొరకు, చీకటిగా ఉండే నీ జీవితం వెలుగుగా చేయబట్టడం కొరకు, నిస్సారమైన నీ జీవితం సారవంతమైన జీవితం రావటం కొరకై ఒకే ఒక్క మాట నువ్వు పలికితే చాలు. హృదయమారా, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించాను, నా జీవితం నిస్సారమైంది, నాలో చీకటి ఉంది, నేను మరుగైన జీవితాన్ని జీవిస్తున్నా, రహస్యమైన జీవితం. ప్రభా నాలో మంచి క్రియలు లేవు. ప్రభా నా జీవితం దేవా మరి పైన ఉండవలసిన నా జీవితం అడుగంటుపైన జీవితం ఉంది, నన్ను తిరిగి సమకూర్చు ప్రభువా. దావీదు రాజు పాట పాడతాడు, కరుణించి మరలా సమకూర్చుము ప్రభా, క్షమాపణ నిన్ను వేడుకొనుచున్నాను. దావీదు రాజు అనే వ్యక్తి తన జీవితంలో కరుణించి తిరిగి సమకూర్చు ప్రభా, నేను క్షమాపణ వేడుకుంటున్నాను అన్నాడు. ఈరోజు నిన్ను సమకూర్చడానికి దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు వేడుకుంటే చాలు, యేసు ప్రభా నేను పాపిని క్షమించు. ఏదైతే నీ యొక్క జీవితాన్ని, నీ ద్వారా వచ్చే జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను, నాలో ఉన్న వెలుగువంతమైన జీవితాన్ని చీకటి చేసుకున్నా, క్రియలు చెడ్డ చేసుకున్నాను, నా బ్రతుకు సరిగా లేదు, ఇప్పటి నుండి నా జీవితాన్ని మార్చుకుంటున్నా, నాలో ఉన్న అబద్ధాలు, మోసాలు, ప్రవర్తన, చెడ్డ జీవితం, పాప జీవితాన్ని మార్చుకుని ఒక మంచి జీవితం వెళ్ళాలనుకుంటున్నా. ప్రభా నా జీవితాన్ని మార్చి, నువ్వు పుట్టిందే నా జీవితాన్ని మార్చడానికి, ఇదిగో నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చమంటే ఆయన మార్చేవారు ఉంటాడు. అట్లు ప్రభు ద్వారా మన జీవితాలు మార్చబడిన వారిని దేవుని రాజ్యంకి వెళ్ళడం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. నీ మాటను బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిన మీ మాటలు సమభూమి గల ప్రదేశంలో మీరు నడిపింపజేస్తున్నందుకు వందనాలు. యుద్ధమైన వాక్యం నీరు కట్టి ఫలించండి. మీరు పుట్టిందే మా కొరకు, పుస్తకపు చెట్లో రాయబడినట్టు ఈ లోకానికి మీరు జన్మించి నీతి సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ నీతి సువార్తని వినలేక మా జీవితాల్లో వ్యర్థమైపోతే, ఓ రోజు ఈ మాటలన్నా, ఈ నీతి సువార్త ఉన్నా, మనం ఇలా ఉండాలి, అలా లేం కాబట్టి జీవితం మార్చుకోమని చెప్పినా ఇంకా వెనకడుగేసి దూరం వెళ్ళిపోతే దేవుని తీర్పులోకి రాకుండా కాపాడమని, ఇక్కడ మందిరానికి వస్తూ కూడా ఎవరైనా దారి తప్పిపోయి ఉంటే సరిచేయండి, చెడ్డ క్రియలు కలిగి ఉంటే సరిచేయండి. ఒకవేళ యంత్ర శబ్దాల ద్వారా దూరం ఉండి కానీ అనేక రాని వారు కూడా ఇక్కడ చేరవచ్చిన వారి జీవితాలు కూడా మార్చి ఒక నూతన అనుభవంలోకి నడిపించి మహిమ పొందమని, చేరవచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి, వారి అక్కలు తీర్చండి.
ఎవరైతే యేసు ప్రభా నేను పాపిని నా హృదయంలో సంధించి నా జీవితాన్ని మార్చమంటున్నారు, నా శరీరం నాది కాదు, నా ప్రాణం నాది కాదు, నా జీవం నాది కాదు, నాకంటూ ఏమీ లేదు ప్రభా, నువ్వు నా హృదయంలోకి రమ్మని ఎవరైతే అడుగుతున్నారో వారి హృదయాల్లోకి మీరు వచ్చి వారి జీవితాలు మార్చి రక్షణ కార్యం జరిగించి మహిమ పొందమని ఈ కుటుంబం మీ దాసుడు సీనన్న, శోభక్క, మోజేసు, అక్స ఆరోగ్యాలు దయచేయండి. అన్నను కూడా దీవించండి. అక్క కూడా వెనుముక నొప్పిని తొలగించండి. నూతన వ్యాపారం కొరకు సహాయం చేయండి. మోషే కొరకు చదువుల కొరకు తండ్రి, మోజేస్ కొరకు, అక్స కొరకు చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీలో స్టోన్స్ ఇంకా బలహీనతలోనే తొలగించి ఆరోగ్యాన్ని స్వస్థతనిమ్మని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిలు కూడా మనం కాపాడుకును తన మహిమతోటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ప్రేమ సమాధానములు ఇప్పుడు చేరవచ్చిన వారి సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం మనకిని చేరవచ్చిన వారందరికీ సీనన్న కుటుంబమునకును కుటుంబంలో ఉన్న సమస్యలు బాధలన్నీ అప్పుడుపోయి ఆ కుటుంబం క్షేమంగా ఉన్నట్లు దేవుని కృప మనందరికీ ఈ కుటుంబానికి సదాకాలం తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్.